మహేంద్ర కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే అంజలి గారు. ఇప్పటివరకు ఎన్నో సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని కూడా నేను ఇంటర్వ్యూ చేయడం జరిగినప్పటికీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం సంథింగ్ స్పెషల్ ఫర్ మీ. చాలా తక్కువ మందికి వాళ్ళ బాస్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. యాక్చువల్లీ మీ గురించి మాకు కొంత తెలిసినప్పటికీ సిగ్నేచర్ స్టూడియో వ్యూవర్స్ అందరికీ కూడా మీ గురించి మీ గ్రేట్ జర్నీ గురించి తెలియచేయాలనే ఉద్దేశంతో ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మా అందరికీ పరిచయం. మీ జర్నీలో కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ని అడిగి తెలుసుకొని ప్రేక్షకులందరికీ పరిచయం చేద్దామనే ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు. యాక్చువల్లీ మీకు ఈ ఇంటర్వ్యూ ఇలా ఇస్తానని ఎప్పుడు అనుకోలేదు. రీజన్ ఏంటంటే 92లో నేను పుట్టిన తర్వాత భూమి మీదకి వచ్చినప్పటి నుంచి జర్నీ అడుగుతున్నట్టుంది. రీజన్ ఏంటంటే జర్నీ అంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి. ట్రూ. నా పుట్టుక అక్కడే జరిగింది. 92 ఓ చిన్న పల్లెటూరు. మధ్యాహ్నం మా అమ్మకి డెలివరీ చేసుకోవడానికి కూడా వసతులు సరిగ్గా లేవు. రీజన్ ఏంటంటే మేము పుట్టి పెరిగిన ప్రాంతం ఎలాంటిది అని అంటే, నాకు తెలిసి 2004లో మా ఊరికి కరెంట్ వచ్చింది. సో 92లో నేను పుట్టినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండవు. అంటే కమ్యూనికేషన్స్ ఎలా అంటే, మా అమ్మ పురిటి నొప్పులు పడతా ఉంటే ఆ నొప్పి తెలుసుకొని పక్కింటి వాళ్ళకి తెలుస్తుందే తప్పితే కానీ ఓ డాక్టర్కో అంబులెన్స్కో చేసుకునే సదుపాయాలు లేవు మా ఊరికి యాక్చువల్. సో అమ్మ పక్కనున్న 4-5గురితో కలిపి ఏదో నార్మల్ డెలివరీగా పుట్టినప్పటికీ చాలా హింసిస్తూ పుట్టాను అని చెప్తారు. కాళ్ళ సైడ్ నుంచి పుట్టాను కాబట్టి చాలాసేపటి తర్వాత పురిటి నొప్పులతో పుట్టాను అని చెప్తారు నన్ను. పుట్టిన తర్వాత లైఫ్ జర్నీ అన్నారు కాబట్టి జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి. ఏంటి మీరు రివర్స్లో పుట్టారా? ఎస్. నిజమా? ఎదురుకాళ్ళతో పుట్టారైతే? ఎదురుకాళ్ళతో పుట్టాను. అయితే మధ్యలో వచ్చి స్టక్ అయిపోయానంట. ఇక అన్నీ తేడానే. ఇక పుట్టుకే ఎదురుకాళ్ళతో పుట్టడం అంటే ఇక మీకు అంతా రివర్స్, డౌట్ లేదు అందులో. సో అప్పటికి అమ్మ నాన్న ఇంకా మొత్తం వ్యవసాయం అంటే మాకేం పెద్దగా ఉండేదేం కాదు. ఎకరం కూడా ఉండేది కాదేమో మాకు తెలిసి. మా అమ్మ నాన్నకి 3 అన్నదమ్ములు అయితే మా నాన్న చిన్నవాడు. మా నాన్నకి వ్యవసాయం చేయడం కూడా రాదు, కొద్దిగా గారభంగా పెరిగాడంట. అంతకుముందు నాకంటే ముందు 2 మగపిల్లలు, ఒక అమ్మాయి చనిపోయింది. ఆ తర్వాత నేను పుట్టాను యాక్చువల్లీ. సో నాన్న బతుకు దేవుడి కోసం బేసిక్గా మా ఊర్లో నుంచి ఫస్ట్ దుబాయ్ వెళ్ళింది కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ అనుకుంటా మా నాన్నే అనుకుంటా. దుబాయ్ ఎక్కడ ఉంటుందో కూడా మా నాన్నకి తెలియదు. సో పొట్టతిప్పల కోసం అరబ్ కంట్రీలలో మా నాన్న నన్ను సాధడానికి వెళ్ళిపోయిన తర్వాత చక్కగానే చదివించారు. అంటే మంచి స్కూల్లో 7th బెటాలియన్ డిచ్పల్లి అనే ప్రాంతంలో విద్యా పబ్లిక్ స్కూల్. ఆ స్కూల్ పేరు చెప్పకపోతే ఈరోజు నా సక్సెస్కి అర్థం ఉండదేమో. తర్వాత అక్కడి నుంచి చదువుకున్న 6th 7th వరకు చదువుకున్నా. 7th తర్వాత అనుకోకుండా మా నాన్న రిటర్న్ తిరిగి వచ్చేయటం, నేనేదో అమ్మతో చిన్న తగాతం జరుగుంటే 7thలోనే ఏదో సూసైడ్ చేసుకుందాం అన్నట్టుగా ఇంట్లో తలుపేసుకుంటే మా నాన్న 3 అవర్స్లో దుబాయ్ నుంచి వచ్చేసారు పాపం. ఆ తర్వాత ఒక్కడే కొడుకు కదా, తిరిగి వెళ్ళలేగా మా నాన్న ఇక్కడే నన్ను బాగా చూసుకోవాలని ఇక్కడే ఉన్నాడు. ఆగండి అక్కడే ఆగండి. ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు? అసలు ఏమైంది? అది కావాలి ఇప్పుడు. కావాలి. ఎందుకు అంటే ఏ ఏజ్లో? యాక్చువల్లీ 7th క్లాస్లో నాకు క్రికెట్ అంటే పిచ్చి ఎక్కువ. అచ్చా. అయితే నేను చదువుకునేది ప్రైవేట్ స్కూల్లో కాబట్టి మాకు అక్కడ గ్రౌండ్స్ ఉండవు. అంటే విద్యా పబ్లిక్ స్కూల్లో నేను చదివేటప్పుడు పెద్ద గ్రౌండ్స్ ఏమి ఉండేవి కావు. ఇక గేమ్స్ అంటే August 15th లేకపోతే January 26th నాడే ఉండేది. అప్పుడు నేను ఊర్లోకి వచ్చినప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఉండేది మా ఊర్లో. అక్కడ పిల్లలు క్రికెట్ చాలా బాగా ఆడుతుంటే చూడడం కూడా ఇష్టమే. అప్పుడు మా ఇంట్లో టీవీ కూడా ఉండేది కాదు. 3 kilometers దూరం వెళ్తే ఒక ఊర్లో టీవీ ఉండేది. అక్కడ క్రికెట్ చూసి వస్తుంటే చూసిన తర్వాత ఇండియా క్రికెట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంటికి 7:30 8కి రీచ్ అయ్యాను. అప్పుడు అమ్మ సైకిల్ మీద ఉన్న నన్ను చూసి చాలా కొట్టింది. ఇక్కడ పోయావు, అడ్రస్ లేకుండా పోయావు. ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే పిల్లల్ని తల్లులు కొద్దిగా బాగా ప్యాంపర్ చేసి పెంచుతూ ఉంటారు కదా, మిగతా వాళ్ళతో కలవనీయకుండా ఏమన్నా పికప్పింగ్ డ్రాపింగ్ అన్నీ. సో అమ్మ ఏం చేసింది అని అంటే, లేట్గా వచ్చావని కొడితే నేను డోర్ వేసేసుకున్నాను అనమాట. డోర్ వేసుకొని ఇంకేదో పెట్టి చెట్టో పుట్టో చూసుకోవాలన్నట్టు ఇంటి లోపల సూసైడ్ చేసుకోవాలని చూశాను. సో ఈలోగా మా నాన్న పటిష్టంగానే కట్టించాడు డోర్స్. అది ఎవరితో పగల్లా ఒక 1 hour. ఇంకా అలా సూసైడ్ ఆగిపోయింది. మా నాన్న వచ్చాడు, కొన్నాళ్ళు బాగా చూసుకున్నాడు. లక్కీగా ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్న నన్ను ఎలా పోషించాలో తెలియదు, ఇంటిని కూడా ఎలా పోషించాలో తెలీదు. నాకు కూడా సరిగా చదువు అవ్వలేదు. 10th క్లాస్ కోసం అని మాకు అప్పటి వరకు నిజామాబాద్ అంటే ఏంటో తెలియదు. జస్ట్ డిచ్పల్లి అనే చిన్న ప్లేస్లో నేను చదువుకున్నాను. నిజామాబాద్ అప్పుడే ఫస్ట్ టైం తెలిసింది. ఇక బ్యాడ్ లక్ ఏంటంటే ఈ 7th క్లాస్ నుంచే నేను మేస్త్రి పనికి వెళ్ళాల్సి వచ్చింది. అండర్ వెయిట్ చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే నా ఏజ్ అప్పుడు 12-13 ఉన్నప్పుడు ఈ అడ్డం మీద కూలీల లేబర్స్కి పోతూ ఉంటే ఒకళ్ళు అన్న త్రూ తెలుసుకొని అడ్డం మీద కూలీ లేబర్లకు వెళ్ళేవాడిని.
ఇంకా అండర్ ఏజ్ ఉంటే కొంతమంది తీసుకెళ్లారు, కేసులు అవుతాయి అది ఇది అని అంటే నేను 16 ఏజ్ నాది 17 ఏజ్ అంత అబద్ధాలు చెప్తే కూలీకి తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడు చిన్నపిల్లలకి ఒక కూలీ అని పెద్దవాళ్ళకి ఒక కూలీ ఉంటుందని కూడా నాకేమీ తెలీదు. సో నాకు ఆ మాలు ఎత్తటం కానీ ఆ ఇటుకలు ఎత్తటం కానీ అదంతా డైరెక్ట్గా తల మీద పెట్టేసుకుంటే తెలీదు. సో ఒక 7-8 రోజులు అలా వెళ్తుంటే అది అలా డైరెక్ట్ హెడ్ మీద పెట్టుకుంటే ఆ నొప్పి అదంతా చూసుకుంటూ ఏదో కాలం అలా గడిపేసుకుంటూ ఎస్సీ ఎస్టీ గురుకుల హాస్టల్స్లలో చదువుకున్నాం. అప్పుడు సదుపాయాలు కూడా ఉండేవి కావు, బెడ్స్ ఉండవు, మ్యాట్రెస్ ఉండవు, లైట్స్ ఉండవు. ప్రభుత్వానికి చెప్పాలో అది ఎవరికి చెప్పాలో ఆ రోజులు మాకే తెలుసు ఎలా గడిపామనేది. అవి హాస్టల్లో కూడా పడుకున్నప్పుడు దోమల్ని చంపుకుంటూ రాత్రంతా టైం అలానే అయిపోయేది. పొద్దున్న లేచి స్కూల్కి వెళ్ళాలి అంటే అంత చిన్న ఏజ్లో కూడా బాధ్యతగా 9 o'clockకి స్కూల్ ఉంటుంది అని చెప్పి పొద్దున్నే లేచి బట్టలు ఉతుక్కొని అన్నీ చేసుకొని స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు. తీరా 10th క్లాస్లో నా జీవితంలో ఏది సవ్యంగా జరగదు అని అన్ని కొన్నిసార్లు నేను అప్పట్లో నమ్మేవాడిని. ఇప్పుడు చాలా బాగుంది కానీ అప్పుడు బాగుండేది కాదు. అందరికి హాల్ టికెట్ వచ్చినాయి. ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న స్టేట్స్ అందరికీ హాల్ టికెట్స్ వచ్చినాయి. 7గురికే రాలేదు. అందులో నేను ఒక బ్యాడ్ స్టూడెంట్ అని అనుకుంటా, టాపర్నేం కాదు. ఎందుకంటే నేను 7th నుంచి డైరెక్ట్ 10thకి జంప్ చేసిన 2 years నేను లేబర్ పని చేసుకుంటూనే ఉండిపోయినా. సో ఆ తర్వాత నా హాల్ టికెట్ రాకపోయేసరికి అసలే అంతంత మాత్రం చదువులు అనుకున్న టైంలో హాల్ టికెట్ రాలేదు. ఇంకా మా అందరికీ ఏముంటుందంటే అందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. మాకు స్పెషల్గా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎగ్జామ్స్ పెట్టారనమాట 10th క్లాస్. అందరితో పాటు రాసుంటే ముందున్న పేజ్ బుక్ని చదివేయచ్చు కదా, రాసేయచ్చు కదా, ఎలాగో బయటపడకపోతామా అనుకున్నాం. కాస్త స్పెషల్గా రాయాలి. ఫస్ట్ డే పేపర్ ఇవ్వగానే ఇన్విజిలేటర్ అంటది, మీరు చాలా అదృష్టవంతులు, అట్లీస్ట్ మీకు ఈ 14 days చదువుకోవడానికి టైం దొరికింది, హాల్ టికెట్ లేట్ రావటం వల్ల, సో మంచి స్కోర్ చేయాలి మీరు అందరూ అని చెప్పి పేపర్లు ఇచ్చారనమాట. సో మనం అనుకున్నాం ఇంకా వెనక ముందు ఎవరు లేరు కాబట్టి ఖచ్చితంగా డిపెండెన్సీ ఎవరి మీద ఉండదు. నేనేమో తెలుగులో చాలా వీక్, చూసి చదవటం వచ్చు కానీ రాయటం అప్పటి నుంచే రాదు, నాకేంటో తెలియదు. ఇప్పుడు కూడా రాదు తెలుగు. నేను అక్షరాన్ని గుర్తుపట్టాలి అంటే బట్టి పట్టాలి. యాక్చువల్లీ తెలుగు నేను చదివేయగలను, మొత్తం పేపర్ చదివేయగలను, రాయలేను. అది మా అని తెలుసు, యా అని తెలుసు, షా అని తెలుసు, కానీ షా అనేది గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. చదివేటప్పుడు షా వచ్చేస్తుంది, మళ్ళీ రాసేటప్పుడు రాదు. లక్కీగా ఫస్ట్ డేనే తెలుగు ఎగ్జామ్ ఉండింది. ఎలా బయటపడాలో తెలియక కొంత కష్టపడి అయితే ఎలాగోలాగా రాసాం. అన్ని జస్ట్ పాస్ మార్క్సే వచ్చినాయి. హిందీలో 23కి పాస్ అనుకుంటే 23 వచ్చాయి. మిగతా అన్ని 35 అనుకుంటే 36, 37 అలా వచ్చాయి. ఒక ఇంగ్లీష్లో మాత్రం 54 వచ్చినాయి. అట్లా జస్ట్ బార్డర్ మార్క్స్తో పాస్ అయ్యి బయటపడిపోయాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కొంత క్రికెట్ మ్యాచ్లు అని అవని ఇవని, మా కెమిస్ట్రీ సార్ అనుకుంటా, జీవితంలో మళ్ళీ మళ్ళీ పుట్టాము, ఏదైనా హిస్టరీ ఒకేసారి మేక్ అనేది ఉంటుంది, ఎక్స్పెషల్లీ బాల్యంలో మీ తల్లిదండ్రులు మీకు చెప్పాలి లేదా మీ గురువులే చెప్పాలి, మీకు ఎవరు చెప్పరు. లక్కీగా మీరంతా చిన్న పల్లెటూరు నుంచి వచ్చారు కాబట్టి మీకు తల్లిదండ్రులు ఇంత మోటివేట్ చేయరు నాన్న, ఏమైనా గురువులుగా మిమ్మల్ని మేమే తీర్చిదిద్దగలగాలి, మీరు రేపు చెడిపోతే కనుక దానికి కారకం ఈ గురువే అవుతాడు తప్పితే కానీ మీ తల్లిదండ్రులు అవ్వరు, బికాస్ వాళ్ళు చదివితే కదా మీకేమైనా చెప్పడానికి అని అన్నాడు. ఆ మాట నిజంగానే నాకు చాలా బాగా అనిపించింది. నిజమే కదా, నేను చెడిపోయినా కూడా నా గురువుకే నేమ్ వస్తుందేమో అనుకున్నాను. అంటే ఇంకా ఆయన చెప్పిన తర్వాత చాలా గుడ్ బై అయిపోయాను. ఇంకా నాకు 75కి 75 రావడం స్టార్ట్ అయినాయి, మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ, అంత బాగా ఇదయ్యాను. సో ఇంకా ఆ రోజుల్లో క్రికెట్ టోర్నమెంట్స్ ఇవన్నీ, క్రికెట్ పిచ్చి ఉండేది, క్రికెటర్ అవ్వాలనుకున్నాను, క్రికెటర్ అవ్వలేకపోయాను. కానీ మార్క్స్ మాత్రం చాలా బాగా వచ్చి ఇంటర్మీడియట్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇక్కడ వరకు లైఫ్ అంతా చాలా బాగుంది. మళ్ళీ ఈ గ్యాప్లో మా నాన్న రిటర్న్ మళ్ళీ దుబాయ్ వెళ్ళాడు. యాక్చువల్లీ మళ్ళీ బాగా చదువుకుంటున్నాడు, కొడుకు ప్రయోజకుడు అవుతాడన్న ఆశతో వెళ్ళాడు. అప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలని ఇంటర్మీడియట్లో వాళ్ళ మీద ఒక ప్రపోజల్ పెట్టాను. నేను కనుక ఇంటర్మీడియట్ పాస్ అయితే మీరు 25 lakhs నా మీద ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది, లేదు అని అంటే నేను చదవను అని. అయితే హార్వెస్టర్ మిషన్ అని ఉంటుంది, వరి కొత్త మిషన్ అంటే ఈరోజు అందరికీ బాగా పరిచయం అయిపోయింది. కానీ అప్పుడు 2012, 11, 13 ఆ పీరియడ్లో మనము పంజాబ్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని రైతులకు ఇక్కడ లీజ్కి ఇచ్చి చేసేవాళ్ళు. నేనేమనుకున్నా అది బెస్ట్ బిజినెస్ అవుతుంది, నిజామాబాద్ డిస్టిక్లో చాలా తక్కువ మందే తీసుకున్నారు, ఇప్పుడు మనం తీసుకుంటే మంచి బిజినెస్ చేయొచ్చు అని. మా నాన్నకి అప్పుడప్పుడే పెద్ద ఇన్కమ్ సోర్సెస్ ఏమీ లేవు, కానీ అప్పటికే పెద్ద ఇల్లు కట్టేసి ఒక 2-3 acres ల్యాండ్స్ అట్లా సమకూర్చేసి ఉన్నాడు. సో ఖచ్చితంగా ఎకరం పొలం అమ్మైనా సరే నాకు ఆ మిషన్ కొనివ్వాలి, సో ఒక 20 lakhs అయితే మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఆ హార్వెస్టర్ మిషన్కి టెండర్ వేసాను.
మా అమ్మ కొద్దిగా చాలా మంచిది పాపం. అంటే డిసైడ్ అయిపోయింది ఖచ్చితంగా కొనివ్వాలి వీడికి అని అన్నది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కుదరకపోయేసరికి నేను అమ్మని రాత్రి అయితే ఇంటికి రానిచ్చేవాడిని కాదు. బయట నుంచి డోర్ పెట్టేసేవాడిని. అమ్మని రోడ్డు మీదనే పడుకోను, నా డబ్బులు నాకు సమకూర్చిన రోజునే ఇంటికి రా అని తెలియని వయసులో అలా ఇబ్బంది పెట్టేవాడిని. తీరా ఒకరోజు మా నాన్న దుబాయ్ నుంచి ఫోన్ చేసి నేను ఎంక్వైరీ చేశాను, హార్వెస్టర్ మిషన్ కొనుక్కుంటే నిజంగానే బాగుపడతావు నువ్వు, అంత మార్కెట్ బాగానే ఉందంట, నేను పలానా పెద్ద ఆయనకి చెప్పాను, ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు డబ్బులు తీసుకో అని చెప్పాడు. రాజారాం ఆయన పేరు. సో నా జీవితంలో మొదటి నాంది అక్కడ ఆయన 5 lakhs ఇచ్చాడు. సో మీ ప్రేమైనా అదే స్థాయిలో ఉంటుంది, కోపమైనా అదే స్థాయిలో ఉంటుందేమో, అంతేనా? అంతే, ఇంకా అమ్మ మీద ఆ రోజు అలానే ఉంది. ఆ తర్వాత ఆయన హార్వెస్టర్ మిషన్కి ఒక 5 lakhs ఇచ్చిన తర్వాత నేను వీటిని జాగ్రత్తగా తీసుకెళ్ళి షోరూంలో సబ్మిట్ చేశాను. ఆ షోరూమ్ దిల్ రాజు గారిది యాక్చువల్లీ, మహీంద్రా షోరూమ్ యాక్చువల్లీ. ఓకే ఓకే. అది దిల్ రాజు గారికి బహుశా నిజామాబాద్లో అదే మొదటి షోరూమ్ అనుకుంటా. అది దాని మీద ఆయనకు చాలా సెంటిమెంట్ అని తెలుసు. వాళ్ళ జిఎం ఆయన పేరు శ్రీరామ్ అనుకుంటా, ఆయన అంటే పార్ట్నర్ కూడా అని విన్నాను. అంటే అంత ఎంక్వైరీ చేశాను అంత చిన్న వయసులోనే. మళ్ళీ ఆయన వచ్చి కూర్చొని ఎదురుగుంటే రమ్మనండి ఓనర్ ఎవరో అని అంటున్నాడు. ఎదురుగానే నన్ను కూర్చోబెట్టుకొని రమ్మనండి అని అంటున్నాడు. ఓనర్ నేనే సార్ అంటే నీ వయసు ఎంత ఉంటుంది అమ్మా అన్నాడు. నాకు 18 ఉంటాయి సార్ అని అన్నా. ఇప్పుడు 25 lakhs మిషన్ నువ్వు కొని ఎలా నడిపిస్తావు అమ్మా అంటే నేను నాకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాన్ఫిడెంట్గా. అంటే నాకు ఫైనాన్స్ ఇవ్వాలి కదా, మిగతా 15 లక్షలు ఫైనాన్స్ ఇవ్వాలంటే మహీంద్రా ఫైనాన్స్ వాళ్ళే ఇవ్వాలి. సో నువ్వు నిజంగానే తీసుకొని బాగా రన్ చేయగలుగుతావా, మీ అమ్మని ఇబ్బంది పెట్టొద్దు అది ఇది అని చెప్పేసి హార్వెస్టర్ మిషన్ నా చేతికి అప్పచెప్పాడు ఆయన. మొత్తం మీద అయితే హార్వెస్టర్ మిషన్ తీసుకొని ఒక పక్క క్రికెట్ ఒక పక్క ఇంటర్వ్యూ అలా నడుస్తున్న లైఫ్ నడుస్తూ ఉంది. ఒక ఫైన్ డే ఏంటంటే నాకు తెలిసి అప్పుడు 2011 నుంచి 13-14 వరకు అనుకుంటా మేడం, ఆర్ బిఫోర్ అనుకుంటా, ఫుల్ కరువు వచ్చిందనమాట. 2-3 years వరకు అసలు వర్షాలే పడలేవు. సో తీసుకున్న మిషన్స్ అన్నీ ఇంటి ముందు పెట్టుకున్నాం. గంటకి 3000 వచ్చే అమౌంట్ కాస్త 700 రూపాయలకే చేసుకోవాల్సి వచ్చింది. అది డీజిల్కి కానీ డ్రైవర్స్కి కానీ నిండేది కాదు యాక్చువల్లీ. ఒకప్పుడు నేను స్టార్టింగ్ తీసుకున్నప్పుడు సంచుల్లో డబ్బులు నింపే అంత వచ్చేసినాయి. అంటే ఆ టైంలో అంత రేట్, దానికి డిమాండ్ కూడా అంత బాగుండే. మా నాన్న ఏం చేశాడు, ఇదంతా బాగానే ఉంది కదా అని మా నాన్న తిరిగి వచ్చేసాడు. ఇక నేను ఇది బాగానే ఉంది అనుకున్నాం. తీరా చూస్తే అది ఫైనాన్సర్స్ వాళ్ళే ఎత్తుకెళ్ళిపోయేంత స్థితికి వెళ్ళిపోయింది. సో మేము అప్పుల పాలైపోయి ఉన్న ఎకరం పొలం అమ్మేయాల్సి వచ్చింది. డాడీకి ఇంకా బర్డెన్ అయిపోయింది. చేతిలో 2 ఆడపిల్లలు ఉండే. మీ తర్వాత 2 ఆడపిల్లలు? 2 ఆడపిల్లలు. ఓకే. సో మళ్ళీ 2 ఆడపిల్లల్ని ఆయన ఎలా పెంచాలి, ఎలా పెళ్లి చేయాలి, ముందు నా ఎడ్యుకేషన్ ఎలా కంప్లీట్ చేయాలి అనే డిప్రెషన్ ఆయనకు ఉండింది. ఒకరోజు రాత్రి చాలా నేను కూడా మదన పడిపోయి ఉన్నా. మాకు నిజామాబాద్ తప్పితే వేరే ఏ ఊరు తెలియదు అంతవరకు. ఆ నిజామాబాద్ కూడా కొంతవరకు చదవడానికి దానికే అయిపోయింది. ఆ రోజంతా ఆలోచించి సినిమా స్టోరీ లాగానే జరిగిందనమాట. అమ్మ బీరువాలోనే డబ్బులు పెడుతుంది కాబట్టి బీరువాని పగలు కొట్టేసి ఒక చిన్న లెటర్ రాసేసి, అమ్మ నేను హైదరాబాద్కి అట్లా వెళ్ళిపోతున్నాను, నా కోసం నువ్వు వెతకొద్దు, ఏమున్నా నేను ఖచ్చితంగా సేఫ్గానే తిరిగి వస్తాను అని చెప్పేసి అమ్మకి ఆ లెటర్ రాసేసి రాత్రి ఎవరికి తెలియకుండా అట్లా బయలుదేరిపోయి హైదరాబాద్కి వచ్చేసాను. హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత తీసుకొచ్చుకున్న 3000 ఆ బ్యాగ్లో పెట్టుకొని నైట్ బస్ స్టాండ్కి నేను తిరుపతి హైదరాబాద్ అనే నేమ్ బోర్డు చూసి ఎక్కిన బస్సు. దిగింది హైదరాబాదో తెలియదు, తిరుపతో తెలియదు, కానీ అర్ధరాత్రి 11:30కి దిగాను నేను. దిగిన తర్వాత ఆ బ్యాగ్ నా జస్ట్ పిల్లోలాగా పెట్టుకొని బస్ స్టాండ్లోనే నైట్ పడుకున్నాను. అప్పటికే పల్లెటూరు నుంచి వచ్చాం కాబట్టి మాకు ఆ బస్ స్టాండ్ అదంతా కామన్గానే ఉంటుంది, మంచి ఇంటీరియర్ అదంతా ఏముండదు. ఆ పిల్లో కింద పెట్టుకొని పడుకున్న బ్యాగు, చేతుకున్న వాచ్ పొద్దున్న 3:30కి లేచి చూస్తే లేవు. సో తిరిగి రిటర్న్ వెళ్ళాలన్నా అక్కడ పరిస్థితులు అయితే తెలుసు, ఎకరం పొలం అమ్మేసుకున్నాం, అప్పుల పాలైపోయాము, ఎలాగైనా చావోరేవో ఈ హైదరాబాద్లోనే తెలుసుకోవాలి ఇంకా. సో అట్లా కొంత మధ్యాహ్నం అవుతుంది, 1 day అవుతుంది, 2 day అవుతుంది. ఇంకా డబ్బులు లిటరలీగా బెగ్ చేసుకొనే మీరు కాలం గడపాలని, అది అలా లిటరల్లీ నేను బెగ్ చేసుకున్నా. 2-3 days అలానే చేసుకుంటూ చాలా ఏడ్చేవాడిని. అమ్మ గుర్తుకొచ్చేది, నాన్న గుర్తుకొచ్చేవాడు. చుట్టూ చూస్తే చుట్టాలు ఉండేవాళ్ళు కాదు, ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాదు, అంటే గైడ్ చేసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. ఇంకా ఎవరు గైడ్ చేయనప్పుడు ఏముంటుంది, పొట్ట చేతిలో పట్టుకున్నాక మనమే దారులు వెతుక్కోవాలి. ఇంకా అలా వెతుక్కుంటూ ట్యాంక్ బండ్ మీద సైడ్కి వచ్చాను అనమాట. ట్యాంక్ బండ్ సైడ్ నైట్ పడుకుంటే అక్కడ పోలీసులు కొట్టేసేవాళ్ళు, ఇక్కడ రైట్ టైం పడుకోవద్దు, మీరు ఇక్కడ కనిపించొద్దు అని చెప్పేసి. బట్ ఏదైనా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే ఫుడ్ దొరికేది, అక్కడే పడుకునేవాళ్ళం.
ఇక నైట్లో దోమలు కొడితే మీ చేయి మీద ఇంత బ్లడ్ వచ్చేసేది. ఆ స్మెల్ కూడా చేయికి ఇది రాక కింద గ్రాస్లోనో గడ్డిలోనో చేసుకునేవాళ్ళు. నా అదృష్టం బాగుండి మా కెమెరామెన్ మనీ లాంటి వాడే ఒకడు బాగా టక్ చేసుకొని వచ్చారు. ఆయన పేరు సంతోష్. ఇప్పుడు తెలుసుకున్నాను, అప్పుడు తెలియదు ఆయన పేరు. చూడ్డానికి బాగున్నావు కదమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు, చాలామంది ఇట్లా మహారాష్ట్ర నుంచి వచ్చి డబ్బులు పోయినాయి, బస్ ఎక్కుతాం ఇదే అంటారు స్టోరీ. నీలో జెన్యూనిటీ ఉంటే చెప్పు, నీది ఎక్కడో చెప్పు అడ్రస్, నేను నీకు ఇంటికన్నా పంపిస్తా, లేదు ఇక్కడే సెట్ చేస్తా అన్నాడు. నా ఇంటి స్టోరీ నేను జెన్యూన్గానే చెప్పా. అయ్యయ్యో మరి ఇప్పుడు ఇంటికి పోయి ఏం చేస్తావమ్మా, నువ్వు ఇక్కడే ఉండి ఏదో ఒక ఉద్యోగం వెతుక్కో అని చెప్పి, బట్ ఇలా వద్దు నేను నీకు ఒక బాయ్స్ హాస్టల్ చూపిస్తా అని హిమాయత్ నగర్ నారాయణ బాయ్స్ హాస్టల్లో తీసుకెళ్ళి వేసి ఫస్ట్ మంత్ ఆయన పాకెట్ మనీతోనే నా హాస్టల్ ఫీజు పే చేశాడు. 30 days నీకు ఇక్కడ 3 పూటల అన్నం ఉంటుంది. ఈ 30 daysలో నువ్వు ఏ ఉద్యోగం వెతుక్కోవాలన్నా వెతుక్కో. ఇక నా స్థాయికి ఇంటర్మీడియట్ నేను నారాయణలో చదివిన, టాపర్గా బాగానే ఉన్నా, ఆల్మోస్ట్ టాప్ 10లో టాప్ 5లో వచ్చేవాడిని ప్రతిసారి ఎడ్యుకేషన్లో. బట్ అంతా రెజ్యూమ్ అంటే తెలీదు, సీవీ అంటే ఏమో తెలీదు, అసలు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో కూడా తెలీదు. అప్పుడప్పుడే ల్యాప్టాప్ అనేది తెలియదు కాబట్టి ఆ సీవీ మైక్రోసాఫ్ట్లో వార్డ్ ఉంటుంది, అందులో సీవీ తయారు చేసుకోవాలనేది తెలియదు. అక్కడ నుంచి ఎలాగోలాగో బయటపడి మా స్థాయికి అయితే వెయిటర్ జాబే వస్తుందేమో అని ఫస్ట్ అయితే కొన్ని జాబులకి వెళ్తుంటే షోరూమ్స్లోకి వెళ్ళేవాడిని. 2-wheeler షోరూంలోకి వెళ్తే డీసెంట్గా ఉంటుంది కదా, బాగుంటుంది జాబ్ కదా అని అడిగితే వాళ్ళు అంటారు ఎక్స్పీరియన్స్ ఉందా అని. ఇక నాకు కొన్ని 4th ఇంటర్వ్యూలో ఒక జోక్ ఏంటంటే, ఈ అమ్మాయి ఎక్స్పీరియన్స్ ఎక్కడ దొరుకుతుంది అసలు, పోయినోడు జరిగినప్పుడల్లా ఎక్స్పీరియన్స్ అంటారు, ఇంకేం ఆపర్చునిటీ దొరుకుతుంది మనకి అని బాగా ఇదైపోయి, వెయిటర్ అయితే బెస్ట్ ఏమో, కొంత బాడీతోనే పని చేసేదే రాసి పెట్టుందేమో, ఇంకా ఫింగర్ టిప్స్తో పని చేసేది మనకి యోగ్యం లేదేమో, ఉంచాలి అని చెప్పేసి. ఇక ఫస్ట్ డేనే ఎవరో తిన్న ఎంగిల్ ఎత్తాలి అంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేయొచ్చు. వెయిటర్గా అంటే ఎంతున్నా కూడా మా నాన్న నన్ను బాగా పెంచారు కాబట్టి, అమ్మ ప్రేమ ఉంటుంది కాబట్టి, అండ్ పల్లెటూరు వాళ్ళకి తెలియని ఒక మొరటితనం ఉంటుంది, ఆత్మవిశ్వాసంతో గట్టిగా ఉంటుందని నమ్ముతాను. మనమేంది ఇది చేసేది, ఒకటి తిన్నది ఎత్తేది ఏంది అనేది ఉంటుంది. అంటే ఇంతకుముందు సినిమాలో స్టోరీ లాగానే ఎవడో పెళ్ళిలో నా విస్తరాకు ఎత్తుతుంటే ఏదో బాధ అనిపించేది, అదేంది వీళ్ళు ఎందుకు ఎత్తుతారు మనం తిన్నదని నేనే వేసేవాడిని, వాళ్ళకి ఇచ్చేవాడిని కదా. కానీ ఇక్కడ వాళ్ళు తింటే కొంత బోన్స్ కానీ అవన్నీ ప్లేట్స్ అంతా కొద్దిగా మనకు అలవాటు అవ్వదు. తీసుకెళ్ళి అది చేయటం, ఆర్డర్ తీసుకోవటం అదంతా కొంత కష్టంగానే అనిపించేది. ఇంకా జీవితం ఇలానే ఉంటుందని ఇమాజిన్ చేసినప్పుడు ఎవరు మాత్రం కోరుకుంటారు అలాంటి లైఫ్ ఉండాలని. ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత లక్కీగా ఈట్ హైదరాబాద్ రెస్టారెంట్ నేను వర్క్ చేసింది హిమాయత్ నగర్లో. సో ఆ ఈట్ హైదరాబాద్లో ఆ మేడం గారు పాపం లక్కీగా నిజామాబాద్ ఫ్రాంచైజ్ ఓనర్. ఒకరోజు నేను ఆర్డర్ తీసుకున్నప్పుడు నా హ్యాండ్ రైటింగ్ చూసింది యాక్చువల్లీ. అరే ఇంత బాగా రాస్తున్నావే, మరి వెయిటర్ జాబ్ ఎందుకు చేస్తున్నావు నాన్న, నువ్వు రిసెప్షన్లో చేసుకో అంటే, ఆ రోజు నైటే నేను ఎక్సెల్ షీట్స్ అవన్నీ ప్రిపేర్ చేసిన దాన్ని చూసి మేడం చాలా లైక్ చేసింది. నువ్వేమన్నా చదువుకుంటానంటే చెప్పమ్మా అది అని అంటే, లేదు మేడం నేను చదువుకొని నేను వర్కే చేసుకోవాలి, ఇంట్లో పరిస్థితి ఏం బాగాలేదు నాకు, తప్పదు మేడం నాకు అన్నా. అట్లా ఒక 1-2 months అలా గడిచిపోయిన తర్వాత నా జీవితంలోకి మళ్ళీ ఒక దేవతలాగా, ఆమె పేరు మౌనిక రెడ్డి యాక్చువల్లీ. ఎందుకంటే ఇంత ప్రొనౌన్స్గా చెప్తున్నా, నా లైఫ్లో జర్నీ చెప్పుకొని ఈ టెస్టిమోనియల్ కల్పించిన మీకు నిజంగానే ఏమంటారు, రుణపడి ఉండాలా. సో అప్పుడు మౌనిక రెడ్డి అనే అమ్మాయి జస్ట్ తినేసింది, అంత అయిపోయింది. ఆ అమ్మాయి నా కౌంటర్ దగ్గరకు వచ్చినప్పుడు ఈ జాబ్ చేయాలంటే ఏం చదువు ఉండాలి అని అడిగింది. ఇదో పెద్ద జాబ్ మరి నా మనసులో నేను అనుకుంది. మీరేం చేశారు అని అన్నాను. నేను ఏవియేషన్ చదువుతున్నాను, పక్కనే మా ఇన్స్టిట్యూట్ హిమాయత్ నగర్ ఫ్రాంక్ఫిన్లో నా ఏవియేషన్ నడుస్తుంది అని. ఇక ఏవియేషన్ అంటే ఏంటి అంటే ఎయిర్లైన్స్ రిలేటెడ్ కోర్స్ అనింది. సో ఆ ఏవియేషన్ అనేది ఏదో సౌండ్ బాగుంది కదా అని ఆ రాత్రికి అలా ఆలోచించి నాకు టైం దొరికినప్పుడు నేను ఆ అకాడమీకి వెళ్ళి కనుక్కున్నా ఫీజు. అడిగితేనేమో 3 lakhs అన్నారు వాళ్ళు. నా శాలరీ అప్పటికి కరెక్ట్గా 6,000 వస్తుంది. హాస్టల్ ఫీజు అంతా పే చేస్తే నాకు 3-4,000 అలా మిగులుతుంది. ఇక మా మామయ్య వాళ్ళు వీళ్ళు కొంతమంది బయట దుబాయ్లో పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా లేబర్స్ లాగానే పనిచేస్తారు. వాళ్ళందరికీ అబద్ధాలు చెప్పాల్సి వచ్చింది, నేను మోసాలు చేయాల్సి వచ్చింది. ఎక్కడో జాబ్ వచ్చింది, ఇంత కడితే ఇంత వస్తుంది, మీకు ఇన్ని రోజులలో తిరిగి కట్టేస్తానని చెప్పి మొత్తం మీద ఒక 60-70 జమ చేసి ఆ ఈట్ హైదరాబాద్ ఓనర్ని చదువుకుంటావా అని అడిగారు కదా మేడం, ఒక 20,000 మీరు ఇవ్వండి అని అంటే, అదేంటో మరి ఆ రోజు ఆ మేడం జాబ్లో నుంచి తీసేసింది. ఇంకా తీసేస్తే నన్ను మళ్ళీ నేను వేరే జాబ్ వెతుక్కుంటే నా పరిస్థితి చాలా కష్టంగానే ఉండింది. అప్పుడు హాస్టల్ ఫీజు కట్టలేక కొన్ని రోజులు మళ్ళీ అట్టపెట్టెల మీద పడుకొని అప్పటికి 70,000 దొరికాయి. మళ్ళీ ఆ 70,000 కరెక్ట్గా అడ్మిషన్ ఫీజు కట్టాలి, లేదు కొంత ఒక 10,000 ఖర్చు చేసినా కూడా మళ్ళీ ఎక్కడ కూడా నాకు అడ్మిషన్ దొరకదు.
సో ఫస్ట్ అయితే అడ్మిషన్ తీసుకున్నా. అడ్మిషన్ తీసుకున్నాక తెలిసింది నాకు గ్రూమింగ్ మ్యాండేటరీ ఏవియేషన్లో అన్నారు. బ్లేజర్స్, సూట్స్, క్లీన్ షేవింగ్ ఇదంతా అనేసరికి ఇదేంటి అసలు ఇలా జరిగిందేంటి? ఆ బ్లేజర్స్ వెళ్ళి చూస్తేనేమో ఒక్కొక్కటి 20,000, 30,000, 10,000, 15,000, 5,000 ఒక్కొక్కలా ఉన్నాయి అవన్నీ. మళ్ళీ ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడి నుంచి తేవాలో తెలియక లక్కీగా మళ్ళీ కొంతమందికి అబద్ధాలు చెప్పి కొంత ఎక్కడో సమకూర్చుకొని మొత్తం మీద అడ్మిషన్ తీసుకొని మళ్ళీ బాయ్స్ హాస్టల్లోనే జాయిన్ అయ్యి ఇక అక్కడ నారాయణగూడ నుంచి హిమాయత్ నగర్ అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండేది. 3 రూపీసే బస్ టికెట్, కానీ ఆ 3 రూపీస్నే సేవ్ చేయడానికి ఇంకా డైలీ అప్ అండ్ డౌన్ చేసేది. బ్లేజర్ వేసుకుంటే లోపల ఫుల్ స్వెట్ వచ్చేసేది. అప్ అండ్ డౌన్ చేసుకుంటూ మొత్తం మీద ఏవియేషన్ ఒక 6 months వరకు ఒక కొలిక్కి తీసుకొని వచ్చాను. 6 months తర్వాత వాళ్ళు మళ్ళీ ఫీజులు అడగడం స్టార్ట్ చేశారు, టార్చర్ చేసేసారు. ఒక పక్క చదువు దొరకనోడికి చదువు విలువ దొరికితే ఎంత బాగుంటుందో, ఆ పుస్తకాల్లో నుంచి కొంతమంది కమ్మటి వాసన వస్తుంటే నాకు ఇదే భవిష్యత్తు అని నాకు అప్పుడే తెలిసింది. ఇది చదువు కనుక లేకపోతే చాలామంది కొన్ని స్పీచ్లు చూసేవాళ్ళం మనం అప్పట్లో. అంబేద్కర్ చెప్తాడు, పేదవాళ్ళకి ఏదన్నా ఒక విద్య ఉంది, అది పేదవాడికి ఏమన్నా ఉంది అని అంటే ఆయుధం అది కేవలం విద్యతోనే సాధ్యం అని అంటాడు. అప్పుడు నాకు నిజంగానే అర్థమైంది. అంటే ఇప్పుడు మనం చదువుకోకపోతే జీవితాంతం ఇదే వేటర్లో ఉంటాము. పక్కన ఏవియేషన్ చేస్తున్నప్పుడు రిచ్ కిడ్స్ అందరు నా పక్కన కూర్చుంటున్నప్పుడు ఒక్కొక్కళ్ళు హర్లీ డేవిడ్సన్ బైక్స్ వేసుకునేవాళ్ళు, మంచి మంచి బెంజ్లో వచ్చేవాళ్ళు, తల్లులు దించేసేవాళ్ళు. ఇవన్నీ ఈ 1-2 yearsలో మా అమ్మ నన్ను ఎప్పుడు చూడడానికి రాదు నాకు తెలిసి. ఇంకా నేను తిరిగి మా ఊరికి ఎప్పుడు వెళ్ళలేదు. కమ్యూనికేషన్ లేదా? ఇంకా ఏం లేదు, అంత సోమత లేదు మాకు. యాక్చువల్గా ఒక ఫోన్ కొనుక్కోవాలంటే కాయిన్ బాక్స్లో నుంచి వేసి అమ్మకు ఫోన్ చేసి నేను బాగున్నానని చెప్పుకోవటమే, అంతకు మించి మాకు ఏ కమ్యూనికేషన్ ఉండదు. 6 months పట్టేది, 4 months పట్టేది అమ్మకు ఫోన్ చేయాలి అని అంటే. సో మొత్తం మీద అయితే బ్లేజర్స్ అవి కొనుక్కొని మళ్ళీ వాళ్ళు ఫీజుల కోసం టార్చర్ చేస్తున్న టైంలో లక్కీగా నాకు ఫస్ట్ సెమిస్టర్స్ వచ్చేసినాయి. దాంట్లో గ్యాలీలియో, ఫిడిలియో అని చెప్పేసి 2 సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఒకటి షిప్ సైడ్ వెళ్తారా, ఎయిర్లైన్స్ రిలేటెడ్కి వెళ్తారా, ట్రావెల్ని చూస్ చేసుకుంటారా, హోటల్ మేనేజ్మెంట్ని చూసుకుంటారా, 4-5 segments ఉంటాయి అందులో. నేను HTCS తీసుకున్నాను కంప్లీట్ అన్నిట్లో అని. దాంట్లో గ్యాలీలియో టాప్ చేశాను. మా బ్యాచ్మెంట్ అంతా వివేకానంద వీళ్ళంతా నాకు గుర్తున్నారు, కానీ ఇప్పుడు ఎక్కడున్నారో నాకు తెలియదు. బికాస్ అప్పుడు ఫ్రెండ్షిప్ చేసే స్థాయి నాది కాదు యాక్చువల్లీ. వాళ్ళంతా కాఫీ ఆర్డర్ చేస్తుంటే, KFCలలో ఆర్డర్ చేస్తుంటే నాకు అవన్నీ తెలియదు కూడా. సో వాళ్ళతో ఫ్రెండ్షిప్ నోచుకోలేను నేను. ఎప్పుడు ఒంటరిగానే వెళ్ళాలి, ఒంటరిగానే వచ్చేవాడిని. పక్కోడితో మాట్లాడాలన్నా కూడా భయం వేసేది. ఆ బ్లేజర్స్ అవన్నీ ఉంటే అందరు ప్రొఫెషనల్గానే అనిపించేవాళ్ళు. లక్కీగా నేను టాపర్ అయ్యాను యాక్చువల్లీ. గ్యాలీలో, ఫిడియోలో నేను లిమ్కా వరల్డ్ బుక్ రికార్డ్స్ క్రాక్ చేశాను. ఆ తర్వాత మా మేడం అప్పుడు ఫిలిప్స్ ఫర్నాండెస్ ఇప్పటికీ గుర్తుంది. తను వచ్చి, అబ్బాయి బాగా చదువుతాడు పాపం, ఏమైనా చేయండి కానీ అబ్బాయి కొంత గ్రూమింగ్కి సంబంధించిన కిట్స్ అని నేనే కొనిచ్చి బాగా చూసుకుంటాను, ఫీజు కొద్దిగా కన్సిడర్ చేయండి అని చెప్పి మా గ్రూపులు A1, A2 అని బ్యాచెస్ ఉంటాయి. దాంట్లో A1 అనేది మేము సీనియర్స్ ఉండే, A2 బ్యాచ్కి వచ్చేసి నేను ఫ్యాకల్టీగా పంపించారు మా జూనియర్స్కి. చాలా చక్కగా చెప్తున్నావమ్మా, ఇంకా కొన్ని రోజులు ఇక్కడే చెయ్యి అని చెప్పి త్రూ అవుట్ ద అకాడమిక్స్లో నన్ను వెయిటర్గా మానిచ్చేసి మంచి ఫ్లాట్స్లోకి షిఫ్ట్ చేసి నాకు ఒక ఫ్రెండ్ని అప్పచెప్పారు. ఆ ఫ్రెండ్తో పాటు ఆ ఫ్లాట్ని కంటిన్యూ చేశాను రవీంద్ర అనే అబ్బాయితో. మొత్తం మీద అకాడమిక్స్ అన్నీ చాలా బాగా క్లియర్ చేసుకున్న తర్వాత ఇండిగోలో ఇంటర్న్షిప్ వచ్చేసారు. ఇండిగోలో ఇంటర్న్షిప్ వచ్చిన తర్వాత ఇంకా లైఫ్ చాలా బాగుంటుంది అని అనిపించి ఫస్ట్ టైం 18,000 స్ట్రైట్ అవే శాలరీ నా అకౌంట్లో పట్టాం. కొన్నాళ్ళు హైదరాబాద్లో చేయటం, మళ్ళీ ఇక్కడ నుంచి ముంబైకి కొన్నాళ్ళు షిఫ్ట్ అయింది. ముంబై నుండి సహారా హోటల్లో మాకు ఫస్ట్ టైం అకామిడేషన్ ఇచ్చారు. అక్కడ క్రికెట్ టీమ్స్ అవన్నీ వస్తాయి. అక్కడ కలిసాను ఫస్ట్ టైం క్రికెట్ టీమ్ని, అందరితో మాట్లాడాము. ఆ తర్వాత క్యాథ పసిఫిక్లో వచ్చింది. ఆ తర్వాత ఇతిహాడ్స్లో వచ్చింది, ఎమరైట్స్ వచ్చింది. నేను దుబాయ్ కోసము ఇంకా బయలుదేరాల్సిన టైంలో ఇంటికి వెళ్ళినా నేను ఫస్ట్ టైం. ఎన్నాళ్ళ తర్వాత? 3.5 years అట్లా తర్వాత ఫస్ట్ టైం మా ఊరికి వెళ్ళా. అది కూడా ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కున్నాక వెళ్ళా, షిఫ్ట్ కారు. మళ్ళీ ఊరికి వెళ్తున్నప్పుడు అసలే ఊరు కదా, చిన్న చిన్న అప్పులు తీర్చుకోకుండా పోతే వీడు పెద్ద కార్ వేసుకొని వచ్చాడు అప్పులు తీర్చలేదంటారని వాళ్ళ అప్పులన్నీ తీర్చుకున్నాకనే పోయా. అప్పటికి నేను వెళ్తుంటే నా కార్ మధ్యలో కొన్ని మేకలు, గొర్రెలు ఉన్నాయి. గట్టిగా సౌండ్ చేస్తూ ఉంటే ఎదురుగా మా నాన్న. అంటే అప్పటికి నాకు తెలియదు మా అమ్మ నాన్నలు గొర్రెలు తీసుకున్నారు, మేకలు తీసుకున్నారు, వాళ్ళ కష్టాలు అట్లున్నాయి, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అప్పుడు ఫస్ట్ టైం బాగా ఏడుపు వచ్చింది. నాన్న మరి గొర్రెలు మేకలు అమ్మేసేయి, మనం వేరే ఏదైనా చూసుకుందాం, నేనున్నా చూసుకుంటా అంటే నిన్ను నమ్ముకుంటే కష్టం అయ్యా, వద్దు అని అన్నారు. ఆ తర్వాత మా నాన్నకి చెప్పా, నాకు దుబాయ్కి వెళ్ళే ఆపర్చునిటీ ఒకటి వచ్చింది, కొంత ఒక 50,000 వరకు ఎక్కడైనా సమకూర్చండి,
నేను వెళ్ళి బాగా సంపాదిస్తాను, ఏమైనా చేసి ఇవ్వండి అన్నాడు. మా నాన్న చేయలేదు. సో మా బ్యాచ్మెంట్స్ అంతా వెళ్ళిపోయారు, నాకు ఆపర్చునిటీ మిస్ అయిపోయింది. మిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడిక్కడ నేను ఏదైతే నాగోల్ అనే ప్రాంతంలో ఉన్నా అప్పటికి, మా ఇంటి ఓనర్ సత్యనారాయణ యాక్చువల్లీ అంకుల్ ఒక 3 లక్షలు ఇచ్చాడు అన్న. యాక్చువల్లీ నేను అడిగింది 1 లక్ష అయితే 3 లక్షలు ఇచ్చాడు. అండ్ లాస్ట్ మినిట్లో 2 lakhs ఉన్నాయి, 1 lakh తక్కువ పడుతూ ఉంటే ఎక్స్పెండిచర్కి సరిపోదేమో, అక్కడికి పోయిన తర్వాత దేశంలో ఇబ్బంది పడతానేమో, కొద్దిగా చూడండి అంకుల్ అని నైట్ అడిగాను ఆయన. లేవమ్మా నీకు ఆల్రెడీ ఉన్నాయి అయితే ఇచ్చేసాను, ఎక్కడన్నా అడ్జస్ట్ చేయన్నాడు. ఆయనకి ఏమనిపించిందో ఏమో, పొద్దున్నే నాకు అప్పటికి మ్యారేజ్ అయిపోయి ఉంది, పాప కూడా ఉంది, అందరిని వదిలేసి వెళ్తున్నావు, 2 months బేబీ కదా, ఎలా ఉంటుందో ఏమో లైఫ్ అని ఏం ఆలోచించాడో ఏమో. పొద్దున్నే అందరు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్కి వదిలేస్తున్నప్పుడు నేను ఏడ్చుకుంటూ బయలుదేరా యాక్చువల్లీ, అందరిని వదిలేసి వెళ్తున్నానని. మళ్ళీ పైగా మా వైఫ్ అప్పుడు ఒక్కతే ఉండాలి పాపని తీసుకొని, వెనక ముందు ఎవరు ఉండరు. ఇప్పుడు మీకు ఆడవాళ్ళకి చాలా బాగా తెలుసు, స్నానంకి వెళ్ళాలన్నా పాపని బయటే వదలాలి. ఆ టైంలో కూడా ఆ పాప ఏమైనా చేసుకోవచ్చు, సామాన్లతో ఆడుకొని కింద పడిపోయి. ఇంకా అంత హెల్ప్లెస్ సిచ్యువేషన్లో వదిలేసి వెళ్తూ ఉన్నాను. తను అప్పటికి ఆక్స్ఫర్డ్లో అట్లా బాగానే వెల్ ఎడ్యుకేటెడ్ చదువుకొని ఉన్నా, ఈ లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల పాపం వాళ్ళు ఎంత బాగున్నా కూడా మా అమ్మని అంగీకరించలేదు యాక్చువల్లీ. వాళ్ళ అమ్మ నాన్నలు మాట్లాడడం మానేశారు. మా అమ్మ నాన్నలు మాట్లాడినా పెద్దగా లాభం ప్రయోజనం ఏమీ ఉండదు, ప్రేమ తప్పితే వాళ్ళ దగ్గర ఇవ్వడానికి ఏమీ ఉండదు పాపం. మొత్తం మీద అయితే పొద్దున్నే 9 o'clockకి నేను దుబాయ్కి బయలుదేరాలి అని అనుకున్నప్పుడు ఆయనకి సత్యనారాయణ అంకుల్కి ఏమనిపించిందే, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి మిగతా ఇంకో 1 లక్ష కూడా ఇచ్చేసాడు. సో దుబాయ్కి వెళ్ళాను నేను అట్లా. సో ఈ క్రమంలో నేను ఇక్కడ ఇండియాలోనే ఒక జాబ్ చేస్తున్నప్పుడు భగవాన్ జట్పాని అనే ఒక పర్సన్, ఒక పాత్ర అక్కడ పనికి వస్తుంది యాక్చువల్లీ. అది ఆయన బిజినెస్ కార్డు మాత్రం ఉంది, అది తీసుకొని నేను దుబాయ్ వెళ్ళిపోయాను. అక్కడ ఎక్కడ ఉండాలో ఏంటో ఏమీ తెలియదు యాక్చువల్లీ. సడన్గా ఫ్లైట్ దిగుతున్నప్పుడు చుట్టూ ఎడారి కనిపిస్తూ ఉంది, సడన్గా బిల్డింగ్స్ మధ్యలో ల్యాండ్ అయింది ఫ్లైట్. బయటకు దిగితే ఒక పాకిస్తాన్ అతను పరిచయం అయ్యాడు. ఆయన నేను చెప్పిన అడ్రస్కి తీసుకెళ్ళాడు. కార్లు 100, 150, 200 స్పీడ్లతో పరిగెత్తుతూ ఉన్నాయి. అసలు అదంతా చూస్తుంటే నిజంగానే ఇక్కడ ఏదన్నా ఆపర్చునిటీ వెతుక్కుంటే జీవితంలో నిజంగానే పెద్ద ఛాలెంజ్ని ఫేస్ చేసే టైం అనమాట. అంటే ఇంత కష్టపడి వచ్చాం, 3 లక్షలు అప్పు చేసి వచ్చాం, ఏం లేకపోతే ఇంక వెనక్కి వెళ్తే మాత్రం చాలా పెద్ద కష్టం అని అనుకొని దిగాం. 2.5 months మేడం, మీరు లిటరల్లీ నమ్మరు, నేను ఇక్కడ నుంచి ఒక 4 జతలు షూ తీసుకొని వెళ్ళాను. అంటే ఆ షూలు చినిగిపోయేంత వరకు తిరిగాను మేడం. నేను దుబాయ్లో ఈ ఇంచ్ తెలుసు నాకు, అంత గోడలు తెలిసి, గోడ కలర్ కూడా తెలుసు, ఒక పోస్టర్ ఆ గోడ మీద ఏముందో కూడా తెలుసు, అంత ఇంచ్ తిరిగాను నేను ఒక్కొక్క గల్లీని. అంటే క్యాబ్లో వెళ్తుంటే స్టార్టింగ్లో వెళ్ళేవాడిని, తొందరగానే నా దగ్గర ఉన్న పాకెట్ మనీస్ అన్నీ అయిపోయినాయి. తీరా చూస్తే నాకు తినడానికి కూడా మిగిలిన డేస్కి వచ్చేసా. ఇక లిటరల్లీ షూస్ వేసుకొని 40-45 degrees ఎండలో బ్లేజర్ వేసుకొని నడుస్తుంటే షూ ఇప్పేస్తే మీకు గ్లాస్ వాటర్ వచ్చేసేది, అంత చెమటలు ఉండేవి దానికి. అలా ఒక్కొక్క ఏరియా మొత్తం తిరిగి ఇంటర్వ్యూస్ ఇస్తూనే ఉన్నాను. అక్కడ లేబర్ వర్క్ మీకు స్పీడ్గా దొరికిపోతుంది, కానీ ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్గా, ఎయిర్లైన్స్ రిలేటెడ్గా, లేకపోతే ఏదన్నా స్కిల్ రిలేటెడ్గా ఏ జాబ్ దొరకదు. అది అక్కడికి వెళ్ళిన తర్వాతనే తెలిసింది. ఎవరన్నా లోకల్ పర్సన్ గార్డియన్స్ మీకు సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మన దగ్గర ఇండియన్స్ ఎక్కువగా అక్కడ లేబర్నే చూశాను నేను. ఇంకా కొన్ని షోరూమ్స్లలో మన ఇండియన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇంకొకళ్ళ షూరిటీ మీద ఉంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో నాకు షూరిటీ దొరకదని ఆ 2.5 monthsలో తెలిసింది. ఆ తర్వాత నన్ను ఇక్కడ భగవాన్ జట్వాని అనే ఒక పర్సన్ ఎవరైతే నాకు పరిచయమో ఆ బిజినెస్ కార్డ్ ఇచ్చారు నాకు. కనీసం ఆయనైనా కలిస్తే ఏమన్నా జాబ్ వస్తుందేమో అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన ఎంట్రీ అదంతా కూడా నాకు అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి ఏం లేదు. ఆయన్ని కలవడానికి 9 నుంచి సాయంత్రం 9 వరకు ఉండి ఆయనని పట్టుకుంటే ఆయన నన్ను గుర్తుపట్టలేదు. తీరా సరేలే ఏదో వచ్చావుగా ఇండియా నుంచి అంటున్నావు కదా, నా కనికరం చూపించి ఆయన ఆఫీస్కి పిలిస్తే చాలాసేపు మాట్లాడాను. నేను మాట్లాడితే నేను నీకైతే జాబ్ ఇవ్వలేను, కానీ నీ స్కిల్ రిలేటెడ్గా నువ్వు ఎయిర్లైన్స్లలో చేసావు కాబట్టి ఐదర్ ఎయిర్లైన్స్ అయితే హోటల్స్ నీకు సూటబుల్ అవుతుంది అని చెప్పేసి నేను నీకు చేయాల్సిన సాయం ఒకటే అని పర్స్ తీసి అందులో ఎంత డబ్బు ఉంటే అంత నాకు ఇచ్చేసాడు. అదొక 3,000 dirhams, అంటే మళ్ళీ నన్ను రీబ్యాక్ చేయడానికి యూజ్ అయింది. అప్పటికి ఎమిరేట్స్కి ఒకసారి నేను ఇంటర్వ్యూ ఇచ్చేస్తున్నాను, సెలెక్ట్ అయి ఉన్నాను. సెకండ్ ఇంటర్వ్యూ మళ్ళీ ఎప్పుడో మెయిల్ వస్తుంది, అప్పుడు చూసుకోవాలి అని అన్నారు. మళ్ళీ నేను మెయిల్ వచ్చింది అదే రోజు. నేను ఇంకా ఇండియాకి కరెక్ట్గా 8 రోజుల్లో నా వీసా ఎగ్జిట్ అయిపోతుంది, అప్పుడు మెయిల్ వచ్చింది. ఇంకా ఆల్మోస్ట్ సెకండ్ రౌండ్ క్వాలిఫై అయిపోయినా. నేను వాళ్ళకి చెప్పా సెకండ్ రౌండ్లో నా వీసా ఇలా అయిపోతుంది మేడం, మీరు ఏదో ఒకటి హెల్ప్ చేయాలి అని చెప్తే
లేదు మేము చేయలేము, మాది ఎంఎన్సీ కంపెనీ, మాది అలా ఏమి ఉండదు అన్నాడు. లక్కీగా ఇంకా నాకు జాబ్ రాదు అని నిర్ణయం అయిపోయిన తర్వాత రేపు ఫ్లైట్ అంటే ఈరోజు నైట్కి ఇక చిన్న షాపింగ్ చేసేసా, చిన్నగా ఉన్నాయి పాపకి, దానికి తిరిగి వెళ్ళిపోవాలని ఇంకా డిసైడ్ అయిపోయినా. తెల్లారి వెళ్ళిపోతా అనుకున్నప్పుడు నైట్ ఫైనల్ రౌండ్స్కి పిలిచారు. ఫైనల్ రౌండ్స్కి వెళ్ళి అప్పుడే సెలెక్ట్ అయిపోయి అప్పుడే నైట్ షిఫ్ట్లో జాబ్ పెట్టేశారు నాకు. ఒక విల్లా ఇచ్చారు, BMW పికప్ డ్రాప్కి ఇచ్చేశారు. అసలు సడన్గా లైఫ్ ఏంటో ఏమీ అర్థం కాలే. అలా ఒక 6-7 మంత్స్ బాగా కష్టపడి సంపాదించిన తర్వాత తిరిగి మా వైఫ్కి సర్ప్రైజ్ ఇద్దాము. ఒక 14 లీవ్స్ ఉన్నాయి నావి. ఆ లీవ్స్ శాలరీస్ని అన్నిటినీ ఆపుకొని ఆ 14 డేస్ని అలా నిలబెట్టుకొని నేను తిరిగి ఇండియాకి వచ్చిన. ఇండియాకి వచ్చి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్న తర్వాత ఇక్కడ స్వేచ్ఛగాలిని పీల్చిన తర్వాత ఒకటే అనిపించింది, జీవితంలో ఏ కారంతోనైనా తినొచ్చు, పెకిల్తో తినొచ్చు, కానీ పిల్లం బిడ్డలను వదిలేసి ఉండకూడదు, కష్టమైన నష్టమైన ఇక్కడే భరిస్తానని ఫిక్స్ అయిపోయి ఉన్నా. మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూస్ ఇస్తే 12,000 13,000 జీతం ఇస్తా అన్నారు. నాకు అక్కడ 5-6 lakhs వరకు వచ్చేసేది. సో నీ అమ్మ ఇండియాలో మనకి ఆపర్చునిటీస్ ఎట్టి పరిస్థితుల్లో ఇంకా దొరకదు, మనం ఏదో ఒకటి ఆలోచించాలి, ఉన్న కొంత లిక్విడ్ అమౌంట్ ఉంది, ఏమైనా చేసుకుని ఇప్పుడే చేసుకోవాలని డిసైడ్ అయిపోయి ఉన్నా. ఇంకా నా స్కిల్స్ నాకు తెలిసినవి ఏమొచ్చినాయి, నేను చదివింది ఒకటైతే నాకు వచ్చిన స్కిల్స్ ఒకటి. ఒక్కొక్క జాబ్ ప్లేసెస్లో ఒక్కొక్క సాఫ్ట్వేర్ నన్ను నేర్పించింది. అసలు నేను SEO నేర్చుకున్నది నా చదువు దగ్గర అసలు రానే రాదు, అది ఎక్కడ కూడా దాని స్కిల్లే కదా యాక్చువల్. కానీ నేను చేసుకుంటున్నప్పుడు క్రాస్ ట్రైనింగ్స్ అంటూ ఉంటాం. సపోజ్ మనం ఒక డిపార్ట్మెంట్లో కెమెరామ్యాన్ డిపార్ట్మెంట్లో ఉంటూ మనకి ఇంకో డిపార్ట్మెంట్ నచ్చిందంటే క్రాస్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చు. సో అలా వెళ్తూ నేర్చుకునేవి చేసుకునేవి ఉంది. సో సడన్గా ఒక IQ టీమ్ యాక్టివ్ అనే ఒక కంపెనీకి శ్రీకారం చుట్టినాం మేము అప్పట్లో. అప్పుడే మార్కెట్లో స్నాప్డీల్ అనే కంపెనీ పడిపోతుండటం, వాళ్ళని డెవలపర్స్గా నా దగ్గరికి నేను తెచ్చుకోవటం, మీకు శాలరీస్ ఇవ్వను కానీ ఖచ్చితంగా మీరు నా దగ్గర నమ్మకంగా పనిచేస్తే మీకు షేర్స్ ఇస్తానని చెప్పటం, వాళ్ళు నమ్మటం. అలా కొంత హోటల్స్కి సాఫ్ట్వేర్స్ అట్లా డిజైన్ చేద్దామని ఇనిషియల్ స్టేజ్లో అనుకున్నా. ఫస్ట్ అయితే ఎయిర్లైన్స్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేసినాం. ఈ పేమెంట్ గేట్వేస్ కానీ, బుకింగ్ ఇంజన్ కానీ. ఇప్పుడు ఈ మేక్ మై ట్రిప్లో మీరు కార్డ్ సబ్మిట్ చేస్తున్నప్పుడు బుకింగ్ ఇంజన్ అనే ఒక సాఫ్ట్వేర్ లేకపోతే కార్డ్ డీటెయిల్స్ మీరు ఇచ్చి పేమెంట్స్ డిడక్ట్ అవ్వటం, ఇదంతా ఆ ప్రోడక్ట్ని మనం డిజైన్ చేసినాం యాక్చువల్లీ IQ టీమ్ యాక్టివ్ అనే కంపెనీ మీద. రెండోది అంటే చాలా కంపెనీస్ ఉంటాయి సేమ్ ప్రోడక్ట్ని డిజైన్ చేయడానికి, బట్ అందులో వన్ ఆఫ్ అవర్ కంపెనీ ఆల్సో. మేము గేమ్ చేంజర్ ఎక్కడ అంటే డైనమిక్ రేట్స్ అనేది మేము సృష్టించినాం యాక్చువల్లీ. ఇప్పుడు అన్ని ఎయిర్లైన్స్ ఏం చేస్తాయంటే 10,000 టికెట్స్ ఉంటే 9,000 ఉన్న టికెట్ టాప్ ప్రయారిటీ చూపిస్తారు, లోయెస్ట్ ఫేర్ ఉన్న టికెట్ని టాప్లో చూపిస్తూ ఉంటాం. సో అది అంటే అంతకుముందు మాన్యువల్ చేసేవాళ్ళు, నాకు తెలిసి 1-2 కంపెనీసే చేసాయి అవి. తర్వాత IQ టీమ్ యాక్టివే చేసింది. సో లిటిల్ యాప్ అనే కంపెనీ బాగా మంచి కాంపిటీటర్ యాక్చువల్లీ మార్కెట్లో. అది కూడా చేయలేదు యాక్చువల్లీ, మేము చేసాము డైనమిక్ రేట్స్ అనేది. ఆ డైనమిక్ రేట్స్ చేసిన దాంట్లో లిటిల్ యాప్కి మా కంపెనీ నచ్చి ఈ కంపెనీని ఎలాగైనా టేక్ ఓవర్ చేయాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యి మాకు 30 కోట్ల ఆఫర్ ఇచ్చారు అప్పుడు. 30 కోట్ల ఆఫర్ అంటే అప్పట్లో 30 కోట్లు అంటే ఎన్ని సున్నాలు ఉంటుంది కూడా తెలియదు నాకు. అంటే దానికి అమ్మడానికి మళ్ళీ వాళ్ళు కొన్ని బైలాస్ పెట్టారు, R&D టీం పెట్టి మాకు ఈ ప్రోడక్ట్ని మీరు ఇలా ఎగ్జాక్ట్గా డెవలప్ చేసి ఇవ్వాలి అని అనుకోకుండా ఇంట్లో కొంత డబ్బు ఉండింది. ఆ డబ్బు కోస్త వేరే వాళ్ళ దగ్గరికి తెలియకుండా ఇవ్వటం వల్ల నాకు కావాల్సుకున్న టైంలో ఆ డబ్బు లేకపోయేసరికి ఆ కంపెనీ అంతకి అమ్మలేక 2-3 కోట్లకే సేల్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అదే IQ టీమ్ యాక్టివ్ హోటల్ సైడ్ తిప్పాము. 5 స్టార్ హోటల్ సైడ్ సేమ్ డైనమిక్ రేట్స్ అని, బుకింగ్ ఇంజన్ అని, ఆన్లైన్ OTAస్కి బుకింగ్స్ ఇవ్వటం, ఇదంతా చేసుకుంటూ వచ్చాను. ఈ గ్యాప్లో నా లైఫ్లో కొంత డివోర్స్ అలా జరిగింది. ఇంకా అది దానివల్ల పూర్తిగా డిస్టర్బ్ అయిపోయిన తర్వాత చాలా విధాలుగా విధాలుగా ప్రయత్నించిన తను రాలేదు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ అన్నీ పోయినాయి నా దగ్గర, ఏమీ లేవు. IQ టీమ్ యాక్టివ్ లేదు, సాఫ్ట్వేర్ కంపెనీ లేదు, ఏమీ లేదు యాక్చువల్లీ. ఇక నా దగ్గర ఇది చాలామందికి యూజ్ అవుతుంది, అంటే షార్ట్కట్లో చెప్పాలని నాకు ఇష్టం లేదు కానీ చాలామందికి బహుశా ఇది యూజ్ అవుతుందేమో. మీ దగ్గర రూపాయి లేదు, అప్పటి వరకు మీ కంపెనీలో మీరు ఒక బాస్, చుట్టూ కార్స్ ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, EMIs ఉంటాయి, అన్నీ ఉంటాయి, మీకు చాలా రెస్పెక్ట్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అన్నీ ఒకేసారి పోతాయి. లెట్సే మీరు ఎంప్లాయీ కూడా, బాస్ కూడా, అన్నీ కూడా అప్పటిదాకా అన్ని లైఫ్ని చూసేశారు, మీరు స్టూడెంట్గా కూడా అన్నీ చూసేశారు. కానీ ఇది మీకు చాలా యూస్ఫుల్ అవుతుందనే చెప్తున్నా. రీజన్ ఏంటంటే మీ దగ్గర రూపాయి లేదండి,
అన్నీ పోయినాయి, అవమానాలు కూడా ఒక పక్క ఫేస్ చేస్తూనే ఉన్నా. కానీ మీరు మళ్ళీ కమ్బ్యాక్ అవ్వాలి, మార్కెట్లో కమ్బ్యాక్ అవ్వాలి. మీ దగ్గర 1 రూపీ లేనప్పుడు మీరు కోట్లు సంపాదిస్తారా, లక్షలు సంపాదిస్తారా, ఎలాగైనా సంపాదించండి. ఎలా కమ్బ్యాక్ అవ్వాలి అనే దాని గురించి చెప్తున్నా. లేదు మీరు ఫ్రెషర్స్గానే పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనే కలగన్నప్పుడు మీ దగ్గర 1 రూపీ కూడా లేని రోజున ఖచ్చితంగా రూపాయి ఎలా సంపాదించవచ్చు అంటే, నేను ఆ రోజు వైట్ పేపర్ పెన్ పెట్టుకొని చూశాను మేడం. నాకున్న స్కిల్స్తో మళ్ళీ నేను ఉద్యోగమే చేయొచ్చు, కానీ నాకు ఇంక ఇష్టమే లేదు. పోనీ ఐక్యూటీమ్ యాక్టివ్ని తిరిగి స్టార్ట్ చేద్దాము అని అంటే ఆ ఎంప్లాయీస్ అంతా వేరే వేరే ఎంఎన్సీ కంపెనీస్కి వెళ్ళిపోయారు కాంట్రాక్ట్లో. ఇక ఏదున్నా ఒంటరిగానే పోరాటం స్టార్ట్ చేయాలి కాబట్టి మళ్ళీ జీరో నుంచే స్టార్ట్ అవ్వాలన్నప్పుడు రూపాయి లేకుండా లక్షలు సంపాదించటం ఎలా అని ఒక యూట్యూబ్లు అవి ఇవి అన్నీ అన్వేషించిన. నేను ఒక 4-5 నెలలు అన్వేషించింది మీకు నిమిషంలో చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ వే ఈజ్ రియల్ ఎస్టేటే అనిపించింది యాక్చువల్లీ. మీ దగ్గర రూపాయి లేకపోయినా మీరు చాలా సైట్స్లలో అమ్మొచ్చు. కొంత కష్టపడాలి, ఆ ప్రోడక్ట్ గురించి బాగా తెలుసుకోవాలి, బయట మార్కెట్లో ఎలాగ అమ్మాలనేది, ఎలా పట్టుకోవాలి జనాలు అనేది. నేను 5 స్టార్ హోటల్స్కి వెళ్ళి ఎప్పట్లో ఒక స్టీవ్ జాబ్స్ ఎవరో చెప్పేవాళ్ళు, ఆయన దగ్గర ఆయన జీతం మొత్తం వచ్చే 10,000 జీతం వస్తే ఆ 10,000 ఒకే కాఫీ తాగేవాడంట అతను స్టార్టింగ్లో. వాళ్ళ ఫ్రెండ్స్ వేర్ యూ కాంట్ ఎఫర్ట్ వై యూ గో అండ్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ, నీ శాలరీని నువ్వు అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నావు, నీకేమైనా బుద్ధి ఉందా అని చెప్పి ఆయన తిట్టేవాళ్ళంట. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు ఎక్కడికి పోయి తాగుతావు అంటే, నేను ఇరానీ దగ్గరికి పోయి ఒక జస్ట్ నార్మల్ టీ కాఫీ ఒక $1 అట్లా పెట్టేసి తాగేసి వచ్చేస్తుంటే నువ్వు మాత్రం నీ శాలరీస్ మొత్తంని అలా పెట్టేస్తావు అని అంటాడు. కానీ ఆయన అక్కడ పిఆర్ మెయింటైన్ చేసేవాడంట. పిఆర్ అనే పదం నాకు ఫస్ట్ టైం తెలిసింది నా లైఫ్లో. పర్సనల్ రిలేషన్షిప్స్ని ఎలా మెయింటైన్ చేయొచ్చు అనేది చెప్తాడు ఆయన, కాంటెక్స్లో అలా చెప్తాడు. కానీ నేనేమనుకున్నానంటే నిజంగానే భూములు అమ్మాలి అని అనుకుంటే కోట్లు ఇన్వెస్ట్ చేసే నా కొడుకులు ఎక్కడ ఉంటారా ఇప్పుడు అని నేను వెతికితే వాళ్ళు ఎయిర్లైన్స్లో కూర్చునే వాళ్ళు కదా, నా ముందు కనిపించేవాళ్ళు కదా, వీళ్ళు 5 స్టార్ హోటల్స్లో ఉండేవాళ్ళు కదా అని చెప్పి నేను కూడా నిజంగానే ఆ పదాన్ని విని అక్కడికి వెళ్ళి బిజినెస్ కార్డులు షేర్ చేసేవాడిని. లక్కీగా ఆ ప్రక్రియలో ఒక మేడం పరిచయం అయింది. వాళ్ళ రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్లో నుంచి ఇన్ని ప్లాట్స్ ఉన్నాయి, నేను సేల్ చేయలేకపోతున్నా, నువ్వు ఎలాగైతే సేల్ చేసి ఇస్తావో చెప్పు అంటే అదే ఆన్లైన్ టెక్నాలజీస్ని వాడి ఇప్పుడు మనకి 99acres.com అని చెప్పేసి తర్వాత చాలా సైట్స్ అలాంటి సైట్స్లలో పెట్టి ఆమె ల్యాండ్ నేను అమ్మిపించాను. యాక్చువల్ నాకు రావాల్సిన షేర్ 3 కోట్లు, నాకు ఇచ్చింది మాత్రం 25 లక్షలు ఇచ్చింది. ఆ 25 లక్షలతో మళ్ళీ నేను చిన్న బాయ్స్ హాస్టల్ని తీసుకున్నా. ఒక పక్క అది లాస్ని ఇస్తూ ఉంది. ఆ రాత్రికి నేను ఆలోచించి దాన్ని చిన్న హోటల్గా డైవర్ట్ చేసి, ఆ ముస్లిం అంకుల్ అంటున్నాడు ఈ ఏరియాలో హోటల్స్ నడవవు, ఏం నడవవు, ఎలా ముందుకు వెళ్తావు జీవితంలోకి, నాకైతే 5 తారీఖు మేరా రెంట్ మేరకు ఆనా అని చెప్పి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. సరే అని చెప్పి దాన్ని మొత్తం మీద అయితే హోటల్ కింద కన్వర్ట్ చేస్తే ఫస్ట్ మంత్లోనే 9 lakhs వరకు బిజినెస్ చేశాము. అన్ని శాలరీస్ అవన్నీ పోను 2-3 లక్షలు మిగిలేవి. అలా ఒక్కో రూపాయి సేవ్ చేస్తే రెయిన్బో టవర్ అనే హోటల్ని బిల్డ్ చేశా. రెయిన్బో తర్వాత రెయిన్బో ఇంటర్నేషనల్ అని బిల్డ్ చేశా. ఇలా బిల్డ్ చేసుకుంటున్న ప్రక్రియలో కాలం ఏమో మళ్ళీ కాటేసింది. మళ్ళీ కోవిడ్ వచ్చింది. యాక్చువల్లీ కోవిడ్ వచ్చిన టైంలో మళ్ళీ హోటల్స్ వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఎంప్లాయీస్ వెళ్ళిపోయినారు, మళ్ళీ జీరో అయిపోయినా, మళ్ళీ నిలబెట్టడానికి ఛాన్సే లేదు. ఇంకా తర్వాత ఓనర్తో కొన్ని కొట్లాటలు అయిన తర్వాత కనీసం నేను పెట్టిన 2 కోట్లలో నుంచి 25 లక్షలని ఇవ్వండి అని నేను గొడవపడ్డ తర్వాత ఆ 25 లక్షలే నా లైఫ్ని మళ్ళీ నిలబెట్టడానికి అయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పోయిన తర్వాత కోవిడ్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ హోటల్స్కి ఈసారి మంచి పేరు పెట్టాలని చెప్పేసి సిగ్నేచర్ అనే పేరుతో స్టార్ట్ చేశా. సో ఆ ఒక్క సిగ్నేచర్ హోటలే మళ్ళీ 5 కొనింది. సిగ్నేచర్, ఓక్ బై సిగ్నేచర్, ప్లాజా బై సిగ్నేచర్, పార్క్ బై సిగ్నేచర్, ఇలైట్ బై సిగ్నేచర్ అని. ఈ ప్రక్రియలో కోవిడ్లోనే నేను టెక్స్టైల్ ఫ్యాక్టరీ కొంతవరకు స్టార్ట్ చేసి పెట్టుకున్నా. అంటే ఇది తాత్కాలికంగా ఉండదు, పర్మనెంట్గా ఉంటుంది కోవిడ్ కాబట్టి అప్పుడు మాస్కులు, పీపీ కిట్స్ తయారు చేసే టెక్స్టైల్ ఫ్యాక్టరీ నిర్మించుకున్నా. సో మొత్తం మీద మళ్ళీ అన్నిసార్లు పడిపోయినా మళ్ళీ ఈ హోటల్స్, రిసార్ట్స్, టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ నిర్మించిన తర్వాత మళ్ళీ ఒక 600 members to 800 members ఎంప్లాయీస్ కమ్బ్యాక్ అయ్యారు. ఆ ప్రక్రియలో మళ్ళీ పొలిటికల్ ప్రెషర్స్ అవి ఇవి ప్రెషర్స్ అన్నీ ఫీల్ అవుతున్న క్రమంలో మనకైతే పవర్ స్టేషన్స్గా అమ్మ నాన్నలు ఎవరు పొలిటికల్గా లేరు, ఏమైనా మనకి మనమే సమకూర్చుకోవాలి, పవర్ స్టేషన్స్ ఏమున్నాయి అని ఆలోచిస్తుంటే ఒక పొలిటికల్గా అన్నీ ఉండాలి, లేదు మీడియా పరంగా అన్నా ఉండాలి. సో మీడియాలో ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరైనా కాలర్ ఎగరేసుకొని ఎట్లా వస్తామంటే మనం చాలా సాధించేయాలి, అది చేయాలి, ఇది చేయాలని పెద్ద కళలు కానీ మీడియా ఫీల్డ్లోకి వస్తుంటాం. అట్లా రైతు కష్టాలకన్నా చూపించుకోవాలి, లేకపోతే ప్రజా కష్టాలన్నా చూపించాలి. రాజకీయాలు అనేవి నిజంగా మేనిఫెస్టోస్ని డిజైన్ చేస్తున్నారు, వాళ్ళ ప్రామిస్లు వాళ్ళు చేసేస్తున్నారు.
అవి నెరవేరుతున్నాయా లేదా అని చూసే క్రమంలో కొన్ని మీడియా ఛానల్స్ పార్టీకి అనుసంధానం అయిపోతున్నాయి, మనం పోటుగాడం అని అనుకొని మార్కెట్లోకి వస్తున్నప్పుడు అప్పుడు ఓపెన్గా చెప్పాలంటే మార్కెట్లో డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్లో లీడ్ చేస్తున్న ఛానల్స్ నాకు రెండే కనిపించినాయి. ఒక పక్క ఐడ్రింగ్ కనిపించింది, ఒక పక్క సుమన్ టీవీ కనిపించింది. నాకు బేసిక్గా కాంపిటీటర్స్ని అనాలిసిస్ చేయటం హోటల్స్ ఉన్నప్పటి నుంచే తెలుసు. సో నా పక్కన హోటల్ ఏం కాంపిటీషన్స్లో ఉన్నాయి, నేనే కాంపిటీషన్లో నిలబడాలని ఆలోచిస్తున్నప్పుడు కనీసం ఈ సుమన్ టీవీకి ఐడ్రీమ్కి మధ్యలో మేము ఉండాలా అనేది అది ఒక 6 years కలా. యాక్చువల్ 6 years కష్టపడితే ఖచ్చితంగా మనం ఆ ఫ్రేమ్లో ఉంటామేమో, సిగ్నేచర్ స్టూడియోస్ అలా ఉండాలి అని ఆలోచించి ఈ మీడియా రంగంలోకి వచ్చిన. యాక్చువల్లీ అలా సిగ్నేచర్ స్టూడియోకి బీజం పడింది. కానీ యూట్యూబ్ గురించి మీకు ఏమీ తెలియకపోయినా ఎలా మీరు అంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారు అని అంటే, ఎందుకంటే ఎస్సీఓని కూడా మీరు ఎవరు పెట్టుకోకుండా మీ ఓన్గానే చేస్తూ వస్తున్నారు. అంటే చాలా బాగా అడిగారు మేడం ఈ క్వశ్చన్. యాక్చువల్లీ నేను బుక్స్ చదువుతానా, ఎక్కడన్నా ఏమైనా చదువుతానా, ఈ కాంటెక్స్ట్ గుర్తురావు కొన్నిసార్లు. కానీ ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ఏ సన్ ఫస్ట్ బర్న్ లైక్ ఏ సన్ అంటాడు ఆయన. మీరు సూర్యుడిలాగా బాగా మెరవాలి అని అనుకుంటే ఫస్ట్ ఆయనలాగా మండాలి. నాకు అది బాగా అనిపించి నేనేమనుకున్నానంటే యూట్యూబ్ ఛానల్ అనే కాదు మేడం, ఎనీ ఫీల్డ్ అయినా తీసుకోండి. ఇప్పుడు హోటల్ నాకు రిలేటెడ్ కోర్సే కాదు, ఎయిర్లైన్స్ నా రిలేటెడ్ కోర్స్. యాక్చువల్లీ టెక్స్టైల్ ఫ్యాక్టరీ నా రిలేటెడ్ కాదు. నేను టెక్స్టైల్ ఫ్యాక్టరీ యూట్యూబ్లో చూసే పెట్టేశాను. యాక్చువల్లీ ఎలా స్టిచ్చింగ్స్ వేస్తారో కూడా తెలియదు. అలా ఇవి యూట్యూబ్ ఛానల్ పెడుతున్నప్పుడు యూట్యూబ్లో మీరు ఎలా నెంబర్ 1 కావాలనేది యూట్యూబే చేస్తుంది. ఏదో ఏమంటారు, మనిషి జీవితంలో నెంబర్ 1 కావాలి అని అనుకుంటే కొన్ని మాన్యువల్స్ ఇస్తారు కదా. ఐఫోన్ కొన్నప్పుడు ఐఫోన్ ఎలా వాడాలి అని మాన్యువల్ ఇస్తారు. లేదు మనిషి ఎలా బతకాలి అని అంటే మన మనిషి కోసం ఉన్న మాన్యువల్ ఏంటి, ఒక భగవద్గీత, ఖురానో ఇంకేదో అంటారు, మనం చదవం బేసిక్గా. బట్ అట్లా యూట్యూబ్ ఛానల్లో వస్తున్నావు, యూట్యూబ్ కూడా ఒక మాన్యువల్ ఇస్తాడు. నువ్వు నాలో ఒక నెంబర్ 1 బెస్ట్ అవ్వాలి అని అంటే మా హోటల్స్ కూడా సీక్రెట్స్ అదే మేడం. మీరు ఎస్సీఓలో ఇప్పుడు టైప్ చేసిన హోటల్స్ నియర్ హైదరాబాద్ అని కొడితే టాప్ హోటల్స్ మావే వస్తాయి ఖచ్చితంగా. అంటే ఎస్సీఓలో నాట్ పెద్ద హోటల్స్ ఏం రావు. ఈవెన్ నో హోటల్, ఫలక్నామా ప్యాలెస్ లాంటివి అక్కడ మా నియర్ బై శంషాబాద్కి కాంపిటీటర్స్ ఉన్నా మేమే టాప్ ఫస్ట్ వస్తాం. అలా వాడే ఒక మాన్యువల్ ఇచ్చాడు గూగుల్. అలా యూట్యూబ్ వాడు కూడా ఒక మాన్యువల్ ఇచ్చాడు. సో ఆ ఎస్సీఓస్ని కంప్లీట్ పైనుంచి కింది వరకు చదువుకుంటూ రావటం వల్ల ఎస్సీఓస్లో మనం నెంబర్ 1 నిలబడతాము అని బిలీవ్ చేసినప్పుడు మా దగ్గర పెద్దగా కంటెంట్ లేదు. యాక్చువల్లీ చిన్న కంటెంట్ చేసుకుంటూ వస్తే మా అదృష్టం ఏందో. ఆ రోజున మీరు ఐడ్రీమ్ నుంచి వదిలేసి వస్తాను నేను అని అన్నప్పుడు నేను మిమ్మల్ని నిలబెట్టుకుంటానా లేదా అనుకున్నా. మిమ్మల్ని నిలబెట్టుకుంటానా లేదా అనే ప్రక్రియలో ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే నాగరాజు గారు రావటం. ఇంకా మీరు నాగరాజు గారు వచ్చేటప్పుడు అంత హై పే శాలరీస్ కానీ అంత హై ప్రొఫెషనల్స్ని మేము తట్టుకుంటామో లేదో అనుకున్నాము. దేవుడి దయ వల్ల మీరంతా వచ్చారు, బాగుంది. సిగ్నేచర్ స్టూడియోస్ ఇప్పుడు ఆ 3 ఫ్రేమ్స్లలో అయితే ఉందని ఖచ్చితంగా నమ్ముతున్నా. రీసెంట్గా డిజిటల్ నెంబర్ 1 573 million చేసిన సిగ్నేచర్ స్టూడియోస్ ప్రేక్షకులందరికీ ఖచ్చితంగా అయితే ధన్యవాదాలు చెప్పాలి. నేనే కాదు మీరు చెప్పాలి. ఎందుకంటే 14,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు, 14,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు, ఇది చాలా చిన్న బేబీగా ఉన్నప్పుడు వచ్చారు మీరు. ఈరోజు 6 లక్షల మంది. యాక్చువల్లీ మనకి 1 million సబ్స్క్రైబర్స్ ఎప్పుడూ అయిపోయారు మేడం. యాక్చువల్లీ ఎలా అంటే మనకు టైం టు డేకి ఒక 1.5 lakh ఉన్నారు. మళ్ళీ సిగ్నేచర్ స్టూడియో టీవీ అనే ఛానల్కి 2,70,000 ఏమో ఉన్నారు. స్టోరీస్కి 1 lakhs ఉన్నారు. అలా చూస్తే మనం 1 million టచ్ చేసినట్టు. సో ఈ 1 million వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ, కొంతమంది సబ్స్క్రైబ్స్ చేసుకోకపోయినా మనల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు చాలా సింపుల్గా ఛానల్ లాంచ్ చేస్తాను, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాము అందరూ అని అనుకున్నారు. కానీ యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, మీరు నాకు ఒక పెయిడ్ ఇంటర్వ్యూకి మీరు నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయినప్పుడు సరదాగా మీరు ఛానల్లో చూస్తానంటే మిమ్మల్ని ఇన్వైట్ చేశాను. ఆ తర్వాత నేను ఇక్కడే జాయిన్ అవ్వడం వల్ల, మీరు ఛానల్ పెట్టడం వల్ల వాళ్ళేమనుకున్నారు, ఆయన ఆల్రెడీ ఛానల్ పెడతానంటేనే అంజలి తీసుకొచ్చింది ఇక్కడ చూపించడానికి అన్నట్టుగా అయిపోయింది అక్కడ నా పరిస్థితి. యాక్చువల్లీ అప్పటికి మీ ఛానల్ పెడుతున్నట్టు నాకు కూడా తెలియదు మీరు వచ్చే టైంకి. అండ్ మోర్ ఓవర్ అప్పటికే కొంతమంది కెమెరామెన్స్ అక్కడ మానేస్తున్న వాళ్ళని నన్ను వాళ్ళ ఎంప్లాయీగా వాళ్ళు ఎక్కడైనా ఉంటే చెప్పండి అన్నందుకు వాళ్ళకి నెంబర్లు ఇచ్చారే బాబు, నాకు ఇక్కడ ఆఫర్లు వచ్చాయి, మీరు ఫోన్లు వేసుకుని తెలుసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం వల్ల, వాళ్ళు నా కర్మకి ఇక్కడే జాయిన్ అవ్వడం వల్ల, నేను ఇక్కడే జాయిన్ అవ్వడం వల్ల మొత్తం అంతా తీసుకొచ్చి అంజలి మొత్తం తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసేసింది అన్న పేరు అయితే సంపాదించుకున్నాను.
మీ పుణ్యమా అని. మేడం ఇది ఎలా ఉందంటే సోలార్ సిస్టమ్ అంటారు కదా, సోలార్ సిస్టంలో ఒక 9 గ్రహాలను ఎలా అయితే చెప్పుకుంటామో ఆ గ్రహం అది మనం భూమి పుట్టకన్నా ముందు నుంచి ఉన్నాయి, ఎప్పుడు పుట్టినాయని మనకు తెలియదు, కానీ సైంటిస్ట్ కనిపెట్టకన్నా ముందు కూడా ఆ గ్రహాలు ఉన్నాయి అక్కడే. అవును అవును. సో ఆ సోలార్ సిస్టంలో ఆ 9 గ్రహాలు నడుస్తూనే ఉన్నాయి. కానీ మనుషులు కనిపెట్టుకుంది ఎప్పుడు? వాళ్ళ జ్ఞానం వాళ్ళకి వచ్చినప్పుడు, వాళ్ళ టెక్నాలజీ వాళ్ళకి సమకూర్చుకున్నప్పుడు, ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకి తెలిసింది అంతే. వీళ్ళేమి సోలార్ సిస్టాన్ని కొత్తగా కనిపెట్టింది ఏం లేదు. అవును అవును. అలా నా అదృష్టంలో మీరు ఎలా ఉన్నారని అంటే, ఫస్ట్ భూమి వచ్చింది, సూర్యుడు వచ్చాడు, జూపిటర్ వచ్చింది, ప్లానెట్ వచ్చింది, మార్స్ వచ్చింది, వీనస్ వచ్చింది అన్నట్టుగా ఈరోజు సిగ్నేచర్ స్టూడియోస్ అనేది ఒక సోలార్ సిస్టంగా తయారు చేసి పెట్టినందుకు నిజంగానే మనీకి, నీకు, రంజిత్కి అండ్ ఈ ఛానల్లో ఫస్ట్ టైం కొబ్బరికాయ కొట్టిన ఎడిటర్ మనోజ్కి, ఆడబిడ్డగా ప్రతిసారి పిలుచుకుంటున్న స్పందనకి, సువర్ణకి, ఉపేందర్కి, మహేష్కి, ప్రతి ఒక్కరికి ఇక లిస్ట్ చెప్తే మళ్ళీ అవుతుంది కాబట్టి చెప్పని వాళ్ళందరికీ, ఈవెన్ క్రాంతికి కూడా, కిషోర్ గారైన ఫేస్ ఆఫ్ ద ఛానల్ ఆఫ్ సాక్షి అని చెప్పుకున్న సువర్ణ, ప్రతిసారి కూడా అనర్గళంగా ఓన్లీ వర్క్ మాత్రమే ఫోకస్డ్గా చేసుకొని పోయే సువర్ణ అయినా ఎవరైనా, ఎక్స్పెషల్లీ ఉపేందర్ అసలు స్టార్ట్ చేసిన చాలా చిన్న టైంలోనే చూస్ చేసుకునే గెస్ట్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ గెస్ట్నే సెలెక్ట్ చేసుకుంటాడు. అలా రాసిపెట్టింది. అదేందో లక్కీగా ఇక్కడ స్వప్న కూడా ఇరుక్కపోయింది. ఫస్ట్ నాగరాజు గారు వచ్చారు, ఏమో యాక్చువల్లీ ఖచ్చితంగా నిలబెట్టుకునే టైమే, అనుకోకుండా అది అలా అయిపోయింది ఏదో చిన్న ఇది మీద, కానీ మిస్అండర్స్టాండింగ్స్ ఏం రాలేవు. ఇప్పుడు దానికే వస్తున్నా. అయితే ఇక్కడ స్వప్న గారు కూడా రాక చేసి ఒకే ఒక ఇంటర్వ్యూ చేసి ముందు వెనక ముందు మాట్లాడుకోక ఆవిడ కూడా కనిపించడం ఒక ఆనందం. అయితే నేను తనకి చెప్పా, మీకు చెప్పా, ముందు అన్నీ మాట్లాడుకున్నాక అడుగు అయిపోయింది, నో ప్రాబ్లం. బట్ ఎప్పటికైనా సిగ్నేచర్ అనేది నా ఇంకో కుటుంబం అని అయితే చెప్పింది. మరి అవును, తప్పకుండా నిలబెట్టుకుంటాం. ఆ ఫ్యామిలీలోకి తను జాయిన్ అవ్వాలని. ఆల్వేస్ వెల్కమ్. తొందరలోనే మళ్ళీ ఒక భీముడు లాంటి క్యారెక్టర్ రాబోతుంది మన ఛానల్కి. అవునా? ఖచ్చితంగా ఆయన భుజస్కంధాల మీద ఆయన కూడా మీకు తోడవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కానీ అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 2 yearsగా మీతో నేను జర్నీ చేస్తున్నాను. మీరు బయటికి చెప్పే వర్డ్ వల్ల కొంత మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది. తీరా చూస్తే ఆ వర్డ్ వెనకాతలున్న అర్థాన్ని, పరమార్థాన్ని మీరు చెప్పినప్పుడు హో ఈయన ఇలా అన్నాడా, మేము ఇలా అనుకోలేదే అని. కానీ ఆ వర్డ్ ఈ లోపల బయటికి వెళ్ళిపోయి మీ మీద చాలా మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది ప్రతిసారి. బట్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది, నో ఆయన అన్నది ఈ పాయింట్ కాదు, అసలు దాని వెనకాతల కారణం ఇది, దానివల్ల ఇలా అనడం జరిగింది అని. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక చిన్న మాట చాలా అపార్థాలకి దారితీస్తుంది. అంటే కొన్నిసార్లు ఏమంటానంటే మేడం, కొన్నిసార్లు మనం వేరే ఏదో ఆలోచించుకుంటూ మనకు ఒక పెద్ద ఆపర్చునిటీ ఎవరైనా కల్పిస్తారు. ఉదాహరణకి మనం చంద్రబాబు నాయుడు గారిని కలిసి అలా అని చెప్పి ఐపాక్ అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇన్వైట్ చేసినప్పుడు పోయాం. ఇది రాజకీయంగా కాంట్రవర్సీ అవుతుందేమో, కానీ పెద్దవాళ్ళు పిలిచినప్పుడు మనం పోకుండా అయితే ఉండం. మనకి ఇచ్చిన టైం ఎంత అంటే ఒక 5 minutes సరిపోతుందా మహేందర్ గారు ఏమన్నా మాట్లాడడానికి అని అన్నప్పుడు, మరీ 5 minutes ఏం సరిపోతుంది సార్, ఒక 10 minutes అయితే బాగుంటుంది అని అన్నాం. కానీ అదే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడానికి ఒక 40-50 minutes అయిపోయిందేమో మేడం. ఆయన నా గురించి వినడం, ఆయన నిజంగానే ఆయన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవటం అని. అంటే ఒక ప్లాట్ఫామ్ డిజైన్ చేసినప్పుడు ఒక కొత్త పరిచయంకి మనం అంత బాగా అట్రాక్ట్ చేయగలం, కొన్నిసార్లు చేయలేం. కొన్నిసార్లు కొన్ని టాపిక్స్ మాట్లాడతాం, కొన్నిసార్లు ఇష్టమైన టాపిక్స్ మాట్లాడతాం, కొన్నిసార్లు వాళ్ళకి నచ్చని టాపిక్ కూడా మాట్లాడవచ్చు. కొన్నిసార్లు ఇక మిస్అండర్స్టాండింగ్ ఎవరి కోసం అయిందో ఇండైరెక్ట్ అయితే మీరు చెప్పారు, నేను ఇండైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా వాళ్ళకి అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. ట్రూ. కానీ ఈ జర్నీలో జనరల్గా పిల్లల మీద తల్లిదండ్రులకి కొన్ని నమ్మకాలు ఉంటాయి. వీడు ఖచ్చితంగా ఇది చేస్తాడు, ఇది చదువుతాడు, ఇది సాధిస్తాడు అని. మీ విషయంలో ఏమైంది, చాలా చిన్న ఏజ్లోనే పేరెంట్స్కి కొంతకాలం దూరంగా ఉండి మళ్ళీ మీరు కొంత సాధించిన తర్వాత మళ్ళీ విలేజ్కి వెళ్ళి మీ పేరెంట్స్ కనిపించినప్పుడు మీ మదర్ వైపు నుంచి మీ ఫాదర్ వైపు నుంచి ఎలాంటి రెసిప్రికేషన్ చూసారంటే ఏమంటారు? అంటే మేడం ఇక్కడ బేసిక్గా మా అమ్మ నాన్నలు నన్ను చిన్నప్పుడు చాలా ఎమోషనల్గా పెంచారు. నిజంగా చెప్పాలంటే ఒక పక్క నుంచి మా ఊర్లో మా ఇంట్లోనే ఫస్ట్ టీవీ, అంటే గొప్పగా కాదు ఇది, కొంతమంది టార్చ్ బేరర్స్ లాగా ఉంటారు కదా మేడం. లైక్ ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్లో మీ క్లాస్మేట్లోనే ఎవరో హైయెస్ట్గా బాగా ఎదిగిన వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క రంగాల్లో వాళ్ళు రాణిస్తూ ఉంటారు. అట్లా మా విషయానికి వచ్చేసరికి మా నాన్న నా గురించి చాలా చేసినప్పటికీ నేను చాలాసార్లు పోగొట్టుకుంటూనే ఉన్నా. ఉదాహరణకు 7th క్లాస్లో నేను చదువుకోవాల్సిన చదువుకోకుండా బంకులు కొట్టేసి చదువు అబ్బక
మా నాన్న తిరిగి వచ్చేసి మా నాన్న కెరియర్ని స్పాయిల్ చేసిన వాళ్ళలో నేనే ఉంటాను. కొన్నిసార్లు పిల్లలమే తల్లిదండ్రుల జీవితాలను కూడా మార్చేస్తూ ఉంటుంటాం. ఇప్పుడు మా నాన్నకు అప్పట్లోనే మంచి కళలు కానీ 3 ఎకరాల పొలం తీసుకొని అంత పెద్ద ఇల్లు కట్టేసిన వ్యక్తి, ఆయనకు కూడా ఒక కెరియర్ ఉంటుంది కదా, అంబిషన్స్ ఉంటాయి కదా, హయ్యర్ పర్పస్ థింకింగ్ ఉంటుంది. మనం సూసైడ్ చేసుకుంటామని అదని ఇదని చెప్పి పిల్లల వాళ్ళకు నచ్చినట్లు ఉండకుండా మనకు నచ్చడానికి ఉండడానికి, అదే ఇందాక మా గురువుగారు చెప్పారని చెప్పాను కదా, మన జీవితంలో మార్చగలిగే వ్యక్తులు ఇద్దరే, ఒక గురువు అయినా పేరెంట్స్ అయినా అని. నాకు మా పేరెంట్స్ని వాళ్ళ జీవితాన్ని స్పాయిల్ చేసిన వ్యక్తిగా నేనే అనుకుంటా. నాకు కొందరికి ఆపర్చునిటీస్ ఉంటాయి, కొందరికి ఉండవు. లక్కీగా నేను అంత పెద్ద మా ఊర్లో పెద్ద ఇల్లు కట్టాను, చాలా స్థలాలు తీసుకున్నాను, వాళ్ళ రుణం తీసుకున్నాను, తీర్చుకొని బాగున్నాను అని అనుకుంటున్నాను. కానీ కొన్నిసార్లు అందరికీ దక్కకపోవచ్చు. సో పేరెంట్స్ విషయానికి వస్తే పేరెంట్స్ చెప్పినట్లు వినాలి సమ్టైమ్స్, కొన్నిసార్లు గురువులు చెప్పినట్టు వినాలి. అండ్ ఏ చేసినా మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద మనం ఉంటామో ఉండమో తెలియదు మేడం. అంటే ఒక అబ్దుల్ కలాంని ఈరోజు ఒక బుక్స్ అంటే ఆయన పడ్డ కష్టానికి ఈరోజు మనం అంత హిస్టరీ చదవగలుగుతున్నాం. ఆయనే గివప్ ఇచ్చి ఉంటే ఇప్పుడు ఒక అబ్దుల్ కలాం అయినా, అంబేద్కర్ అయినా, లేకపోతే మన మోడీ గారు అయినా, చాయ్ వాళ్ళని ఒక ఇండియా ప్రధానమంత్రి అవ్వటం ఏంటి మేడం, చెప్పులు కుట్టే అబ్రహాం లింకన్ ఒక అంటే మన భూప్రపంచంలో 175 కంట్రీలు అఫీషియల్గా చెప్పుకుంటే అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ఫుల్ కంట్రీ వరల్డ్లో నెంబర్ 1 ఉంది యుఎస్. అంటే ఆ యుఎస్కి ఒక చెప్పులు కుట్టుకునేటోడు అబ్రహాం లింకన్ ఎలా అవుతాడు మేడం ప్రధానిగా? అంటే ఇక్కడ అందిపుచ్చుకునే ఆపర్చునిటీస్లో కొంతమంది వరల్డ్ క్లాస్ ఐఐటీస్ చదివి ఉంటారు, వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ చదివి ఉంటారు, వరల్డ్ క్లాస్ చాలా బాగా ఎడ్యుకేషన్స్ ఉన్నా కూడా మరి చెప్పులు కుట్టుకునేటోడు ప్రధానమంత్రి అవటం ఏంటి మేడం? అట్లా మన చేతుల్లో ఉన్న ప్రతి ఆయుధాన్ని వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు పేరెంట్స్ చెప్పే విధానం కూడా తప్పు ఉండొచ్చేమో, పిల్లలు రిసీవ్ చేసుకునే విషయంలో కూడా తప్పు ఉండొచ్చేమో. సో ఒకసారి పేరెంట్స్ చాలా బాగా చెప్పాలి అని అంటాను. ఎక్స్పెషల్లీ మీరు కూడా మీరు పిల్లల్ని బాగా చెప్పాలి అని అనుకుంటా, వాళ్ళు చెప్తున్న గురువు అయినా. నాకు అనిపించింది అంటే ఫస్ట్ మీ జీవితంలో స్టార్టింగ్ నుంచి విన్న స్టోరీ విన్నప్పుడు ఒకటి మీ మదరు, ఆ తర్వాత ఏవియేషన్ దాని గురించి మీకు ఇంట్రడ్యూస్ చేసిన ఇంకొక లేడీ, ఆ తర్వాత ల్యాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సపోర్ట్ చేసిన ఇంకొక లేడీ, ఆ తర్వాత ఇలా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క లేడీ మీకు ఒక అమ్మవారి రూపంలో సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. మీ జీవితంలో అలా మీకు సపోర్ట్ చేసి మీకోసం నిలబడ్డ వ్యక్తులు అంటే ఎవరిని చెప్తారు మీరు? అంటే స్ట్రాంగ్గా ఫస్ట్ నిలబడి వ్యక్తిని అంటే అమ్మనే చెప్తాను మేడం. అంటే నన్ను కన్నప్పటి నుంచి పురుటి నొప్పులు పడుతున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అమ్మని ఎప్పుడు సాటిస్ఫై చేయలేకపోయాను. అంటే ఆమె పడ్డ కష్టం మామూలు కాదు. అంటే విలేజ్లో మీకు తెలియదే ఉండదు మేడం, 400 రూపాయలు కూడా కాదు, జస్ట్ 20 రూపాయల కూలీల కోసం కూడా పొద్దున్నే ఆ బురద మట్టిలో దిగి నాట్లేస్తూ వచ్చిన ఆ 50 రూపాయలతో ఇల్లుని పోషించటం. మళ్ళీ మాకు కొంత మారుమూల ప్రాంతం కాబట్టి అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొని వచ్చి పోషించటం, ఏవేవో చిన్న చిన్న ఆకులు తెంపి దాన్ని కూడా అమ్మి పోషించటం, అదొక అమ్మకే సాధ్యమైంది. ఈరోజు ఎంత పెద్ద వాళ్ళ కోసం మేడలు కట్టినా ఏం కట్టినా అమ్మ రుణం తీరలేనిదే ఉండిపోయింది. ఇక అన్నిటికంటే మించి నా లైఫ్లో బలంగా నిలబడిన లేడీ ఎవరైనా ఉన్నారు అమ్మ తర్వాత అని అనుకుంటే, అంటే అది మాట సాయమే, అంటే లేడీ ఏమి నిలబడింది ఏమి కాదు. అంటే మీరేం చేస్తున్నారంటే ఏవియేషన్ చదువుతున్నాను అని చెప్పిన తర్వాత అదే నా కెరియర్ అయిపోద్ది అని అనుకోలే. అంటే లైఫ్లో మీరు అన్నట్టే నిజంగానే అమ్మవారి రూపంలో వచ్చి నీ లైఫ్ ఇలా ఉండకూడదు, నీ లైఫ్ నీ కోసం చాలా పెద్దగా నేను రాసుకొని ఉంటుంటే వాళ్ళు పంపించినట్టుగా అనిపించింది. మళ్ళీ ఆ తర్వాత అంత బాగా లేడీస్ ఎవరన్నా లైఫ్లోకి వచ్చి నిలబడ్డారు అని అంటే నేను చెప్పిన రియల్ ఎస్టేట్ ఇది టైంలో. ఇక రీసెంట్ ఈ టైం పీరియడ్లో అంటే లైఫ్లో చాలా అన్నీ కోల్పోయిన తర్వాత రీసెంట్గా నాకు మ్యారేజ్ అయింది. భువన మా వైఫ్ పేరు, బాబు భీమా వాడి పేరు. ఇక ఆమె కూడా చాలా చాలా బాగా సపోర్ట్ చేసింది. అంటే చాలా ఇంట్లో కొన్ని పనుల మీదకి పోయినప్పుడు చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తూనే ఉంటాయి. ఆ మిస్అండర్స్టాండింగ్స్ని కూడా అర్థం చేసుకొని ఒక కళల కోసం పరిగెత్తుతున్నాడు అని తను కూడా బలంగా విశ్వసించి సపోర్ట్ చేశారు. ఇక ఐ డ్రీమ్ నుంచి మానేసి మీరు వస్తున్నప్పుడు ఇది 14,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్. అలాంటప్పుడు అసలు మీరు మమ్మల్ని నమ్మటం మాకు ఒక అదృష్టంగానే భావిస్తున్నాను నేను. రెండోది మిమ్మల్ని నిలబెట్టుకోవటం అనేది చాలా పెద్ద టాస్కే మాకు. బికాస్ ఈ 2 ఇయర్స్లో నేను విన్నది చూసిందంతా కూడా
ఎలా నిలబెట్టుకోవాలి అనేది, అంటే డిజిటల్ మీడియాలో మీకు తెలియని ఛాలెంజెస్ అయితే ఏమి కొత్తవి కాదు. అలాంటి ఛాలెంజెస్ ఉన్నా కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి, కొన్నిసార్లు గొడవలు వచ్చినాయి, కొన్నిసార్లు ఏవేవో రూమర్స్ వచ్చినాయి, ఇంకొన్నిసార్లు ఇంకొక ఏదో తప్పుగా చెప్పినా కూడా మీరే పెద్ద మనసు చేసుకొని ప్రతిసారి ఏమంటారు అమ్మవారిలాగా మీరే దీన్ని నిలబెట్టుకొని నడిపిస్తుంటే చాలా ఆనందంగా ఉంది. సో మా జీవితంలో నిలబడిన లేడీస్ అంటే వీళ్ళే. కానీ ఒక చాలా అప్ అండ్ డౌన్స్ చూసారు లైఫ్లో మీరు. ఈ రోజున మీకు దేనికి తక్కువ లేదు యాక్చువల్లీ. అంటే ఒక డబ్బు గురించి కానీ, మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయాలన్నా, సమాజంలో ఒక మనిషికి కావలసిన అన్ని రకాల నీడ్స్ తీరిన తర్వాత ఉండే ఒక లగ్జరీ లైఫ్ అనండి, ఒక కంఫర్టబుల్ లైఫ్ అనండి చూస్తున్నారు. డబ్బు లేని రోజు చూసారు, ఈరోజు డబ్బు ఉన్న రోజు చూస్తున్నారు. కాస్ట్లీ వాచెస్, కాస్ట్లీ కార్లు ఎలా చూసుకున్నా కూడా ఒక కంఫర్టబుల్ స్టేజ్కి వచ్చేసారు ఈరోజు. అంటే ఒకళ్ళకి హెల్ప్ చేసే స్టేజ్లో కూడా మీరు ఉన్నారు. కానీ మీ విషయంలో డబ్బు అని అంటే, డబ్బు నా వరకు ఏంటంటే మేడం, చాలా వరకు కూడా ఒక చిన్న ఊర్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే సిటీలో పెద్దవాళ్ళు ఎవరు అంటే ఇండస్ట్రీలో చిరంజీవి గారిని సూచిస్తూ ఉంటారు. చిరంజీవి గారి మీద సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా పడిపోతూ ఉంటాయి మేడం. అవును, ఏ రకంగా అని వస్తే చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళ ఇంట్లో తల్లిని కోల్పోయో, తండ్రిని కోల్పోయో, లేకపోతే ఇట్లా కరోనా మహమ్మారి సోకినప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ బేసిక్గా ఆయన మీద ఉంటుంది. లేదు మీరు సినిమా పరంగా కాదు, సోషల్ పరంగా ఏదన్నా పొలిటీషియన్ని తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళంటే ఒక వెంకయ్య నాయుడు గారిని తీసుకోండి, చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, కేసీఆర్ గారిని తీసుకోండి, వాళ్ళ మీద సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయి. గబాల్ని ఏదైనా కష్టం వచ్చినప్పుడు మమ్మల్ని మీరే ఆదుకోవాలి సార్ అని చెప్పి వస్తూ ఉంటారు. అట్లా నేను చూసిన దాంట్లో నేనేం పెద్దవాడిని కాకపోయినా ఊర్లో అంతో ఇంతో చిన్న స్థాయి నుంచి వచ్చినప్పుడు పెద్దిళ్ళు ఉన్నప్పుడు ఎవరో చిన్న సాయం కోరు వస్తారు. లేదు మనం పనిచేస్తున్న ఆర్గనైజేషన్లో చిన్నపిల్లలకి ఏమన్నా అవుతుంది, వాళ్ళ ఇంట్లో ఏమైనా చిన్నగా పెద్దగా దానికి నిలబడినప్పుడు కొన్నిసార్లు ఏముంటాయంటే మేడం, మీకు కొంత డబ్బు ఉంటుంది ఇంట్లో, కావాల్సినంత కాకపోయినా సఫిషియెంట్ ఫండ్ ఉన్నప్పుడు కూడా మనం ఒక 1,00,000 2 లక్షలే అనుకుందాం, దాన్ని 1,00,000 2 లక్షలతో పోల్చకుండా ఒక పెద్ద అమౌంటో చిన్న అమౌంటో పోలిస్తే మీ దగ్గర ఉన్నా కూడా ఆ అబ్బాయికి మనం ఇవ్వం. అంటే మనం ఇచ్చే ఆ 1,00,000 2 లక్షలు అవతల ప్రాణాన్ని నిలబెట్టవచ్చు, కొన్నిసార్లు కుటుంబాన్ని నిలబెట్టవచ్చు. అంటే మీ దగ్గర అవసరానికి మించిన డబ్బు ఉన్నప్పటికీ కూడా అవతల వాడికి సాయం చేయనప్పుడు డబ్బుకి ఏమి విలువ ఉంటుంది మేడం? అప్పుడు మహా అంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకో 10 మంత్స్ నీకు సేవింగ్స్లో ఉంటుంది, ఇంకో 10 ఇయర్స్ కూడా అదే అమౌంట్ సేవింగ్స్లో ఉంటుంది. అవసరానికి నువ్వు ఎంత బాగా ఆయనకి ఇచ్చావు, నిలబడ్డావు లేదు అనేది డబ్బుకి, ఆ డబ్బు అంటేనే బేసిక్గా ఈరోజు అంటే మొన్న చంద్రయాన్ 3 ఏదో చంద్రుడి మీదకి పోయినప్పుడు అక్కడ ఆస్ట్రోనాట్స్ని అడగాల, ఆక్సిజన్ విలువ చెప్తారు వాళ్ళు. అంతే అంతే. అట్లా ఈ భూప్రపంచం మీద దేనికి విలువ ఉందిరా అంటే బంధాలకు ఉన్నాయా, సెల్ఫ్ రెస్పెక్ట్కి ఉన్నాయా అని అడగండి మీరు, ఖచ్చితంగా డబ్బుకే ఉంటుంది. సో ఆ డబ్బుకున్న విలువ ఎలాంటిది అని అంటే ప్రాణాన్ని నిలబెట్టడానికో తీయడానికో అన్నట్టు సినిమా డైలాగులు అయిపోతాయి కానీ, బట్ ఖచ్చితంగా ఒకరికి అవసరం వచ్చినప్పుడు మీరు చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు నో అనకుండా వాళ్ళకి ఏమన్నా ఇస్తే అది మంచి అని అనుకుంటా. రెండోది, డబ్బు నా మనసులో బలంగా పాతుకుపోయింది ఏంటి అని అంటే, మీరు 9 గంటలు కష్టపడితే మీరు రిచ్ అయిపోతారు, కానీ మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సపోజ్ ఒక సివిల్ సర్వెంట్ చదివే పిల్లోడు 18 గంటలు కష్టపడాలి అని అంటారు. విషయం అది కాదు. నీ గోల్ని నువ్వు ఎంత బాగా ప్రేమించావో దాని గురించి నువ్వు ఏమేమి సమకూర్చుకోవాలో నీకు చాలా క్లియర్గా తెలిసిపోతుంది. నీ గోల్ అంటే ఒక 2 ఇయర్స్ నువ్వు పెయిన్ని భరించగలిగితే ఈ దేశ చరిత్రని మార్చగలిగే శక్తి ఖచ్చితంగా విద్యకు ఉంటుంది, యంగ్స్టర్కి ఉంటుంది. అండ్ నీ ఓన్ కంఫర్ట్స్, నీ ఓన్ లగ్జరీ కావాలి అని అంటే ఈరోజు జస్ట్ ఒక 2 ఇయర్స్ కష్టపడు చాలు. నిన్నెవరు ఎందుకు లేపాలి ఎర్లీ మార్నింగ్ 3 o'clock? ఎవరెందుకు నిన్ను మోటివేట్ చేయాలి? ఎవరెందుకు నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇది నా కళ నువ్వు నెరవేర్చు అనడానికి కాకుండా నీ సొంత గోల్గా పెట్టుకుంటే, మనీ అనేది చాలాసార్లు బాగా సక్సెస్ అయిన వాళ్ళని అడగండి మేడం, ఖచ్చితంగా మనీ ఈజ్ నాట్ మై ప్రయారిటీ అని అంటారు. అదే ఫెయిలియర్లో ఉన్నవాడిని డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అంటాడు. వానికి ఇంపార్టెంట్, వీనికి ఇంపార్టెంట్ కాదు. ఏంటంటే ఇక్కడ వాడు డబ్బుని అవలీలలుగా సంపాదించే మార్గాన్ని కేవలం హార్డ్ వర్క్తో చూస్తాడు. కానీ ఆ హార్డ్ వర్క్తో వాడు కొంత స్మార్ట్ వర్క్ యాడ్ చేసుకుంటే వాడు పడుకోనున్న డబ్బులు సంపాదించగలిగే సిస్టాన్ని రెడీ చేస్తాడు. కానీ ఈ మధ్యలో కొంత అన్వేషించే కాలం ఉంటుంది కదా మేడం, అంటే డబ్బుని ఎలా అందరు సంపాదిస్తారు, కానీ డబ్బుని సంపాదించే మార్గాన్ని ఎంచుకునే వాళ్ళకి చాలా తక్కువ మంది ఉంటారు. ఓహో నేను ఈ దారిలో వెళ్తే కొందరు విపరీతమైన డబ్బులు సంపాదిస్తారు, కొందరు చాలా తక్కువ, కొందరు జీవితం. గద్దరన్న నా జీవితంలో నేను ఒక క్వశ్చన్ అడిగితే, జీవితమే ఒక పోరాటం అయింది గద్దరన్న, మరి నువ్వు అనుభవించిన జీవిత కాలంలో ఏం అనుభవించావు అని అంటే,
పోరాటాన్నే నేను అనుభవించాను అనేసాడు ఆయన. వేరే ఏ కంఫర్ట్ లేదు ఆయన లైఫ్లో. డబ్బు కంఫర్ట్ లేదు, ఏ కంఫర్ట్ లేదు, పిల్లం బిడ్డలతో కంఫర్ట్ లేదు, ఏమీ లేదు. సో మనకున్న కాల పరిమితిలో మనం సమకూర్చుకోవాల్సిన ఆయుధాలన్నీ సమకూర్చుకొని, డబ్బు అనేది చాలా చిన్నది ఎప్పుడైపోతుంది అని అంటే దాన్ని మీరు ఛేదించినప్పుడు, ఆ కాలాన్ని దాటినప్పుడు ఖచ్చితంగా డబ్బు నా దృష్టిలో ఎవరికన్నా ఇచ్చేటప్పుడు నో అనకుండా ఉండాల్సినట్టు ఉండేది ఒకటైతే, రెండోది మీకు ఛాన్స్ ఉంది సంపాదించడానికి, చాలా టైం ఉంటుంది. ఫర్ సపోజ్ పర్ డేలో 12 అవర్స్ కష్టపడాల్సి వస్తే 18 అవర్స్ కష్టపడేసే, కానీ జీవితాంతం కష్టపడకు. పడాల్సినంతసేపు పడి అన్వేషించి, బికాస్ డబ్బు ఈ భూమి మీద పెద్ద ఆక్సిజన్, అది ఆక్సిజన్ కూడా డబ్బుతోనే కొనే స్థాయికి వచ్చాము ఈ రోజున. కాబట్టి ఆలోచించాల్సిన విషయమే మీరు అనాల్సి. కానీ ఇంత జర్నీలో మీకు ఎవరు ఫ్రెండ్షిప్ ఎవరితో నవ్వలేదండి? ఫ్రెండ్షిప్ అయింది మేడం. అంటే లైఫ్లో ఎప్పుడైనా ఫ్రెండ్స్ పాత్ర చాలా పెద్దగా ఉంటుంది. అంటే మీరు బాధపడ్డప్పుడు ఓదార్చడానికి వాళ్ళే ముందు వస్తారు, భయపడ్డప్పుడు కూడా భయపడకని చెప్పడానికి వచ్చి ధైర్యం చెప్పేవాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు. ఇక అనుకోకుండా నా లైఫ్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరి పేరు మిస్ అయినా కూడా రైట్ అవుతారేమో అనే ఇది మీద చెప్తాను. సో మీ ఉద్దేశ ప్రకారం స్నేహం అంటే ఏంటని చెప్తారు, చెప్పండి. స్నేహం అంటే మేడం నిజంగానే ఉన్నది ఉన్నట్టుగా చెప్పే స్నేహితుడే ఉంటే జీవితం చాలా బాగుంటుంది. ఇక్కడ కొంతగా మీరు అంటే మిమ్మల్ని నొప్పించినట్టు ఉన్నప్పటికీ ఫ్రెండ్షిప్ కన్నా కూడా 10 మంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా వాడు మీకు మెయిల్ చేయడంట, కానీ ఒక్క శత్రువే మీకు మెయిల్ చేస్తాడు అని అంటాడు. వాడే ప్రతిసారి మీకు నిద్ర లేకుండా చేస్తాడు, వాడే మీ గమ్యం వైపు నడిపిస్తూ ఉంటాడు. సో నా దృష్టిలో శత్రువే మెయిల్ చేస్తాడు అని తెలిసిన రోజున నిజంగానే శత్రువులే మెయిల్ చేసుకుంటూ వచ్చారు. ఎదిగే ప్రతిసారి చాలామంది సమాజంలో రెస్పెక్ట్ కోరుకుంటారు కదా మేడం. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చేసినప్పుడు ఆ రెస్పెక్ట్ ఎలా కోరుకుంటారంటే, అందరిలో ది బెస్ట్ వెహికల్ నాకే ఉండాలి, అందరికంటే బెస్ట్ కాస్ట్యూమ్స్ నాకే ఉండాలి, అన్ని బెస్ట్ కోరుకుంటాం. అందరికంటే ఎక్కువ దండాలు నాకే పడాలి అని బేసిక్ అందరు కోరుకుంటారు. ఆ అటెన్షన్ ఇప్పుడు చిరంజీవి గారు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళారంటే ఎలాంటి అటెన్షన్ వస్తుంది, ఆయన చేసిన హార్డ్ వర్క్ ఎలా ఉంటుంది. కానీ ఇక్కడ ఫ్రెండ్ ఎప్పుడు కూడా లిఫ్ట్ ఇచ్చినట్టు నేను ఎప్పుడు చరిత్రలో కూడా చూడలే మేడం. ఈ రోజున నిజంగానే రాముడు అంత పెద్ద దేవుడు అయ్యాడన్నా, అంతమందికి నిదర్శనం అయ్యాడైనా ఆయన ఫ్రెండ్ వల్ల అయ్యాడని అయితే నేను నమ్మను. ఖచ్చితంగా శత్రువు వల్లనే అంత పెద్ద అయ్యాడనంట. కురుక్షేత్రం ఈరోజు జరిగింది అని అంటే ఖచ్చితంగా శత్రువు వల్లనే జరిగింది అని నమ్ముతా. ఈరోజు ఇండియా ఇంత బలంగా ఉంది అని అంటే పాకిస్తాన్ వల్లనే అని నమ్ముతా. శత్రు దేశం కన్నా ఎంత స్ట్రాంగ్గా ఉన్నామని. ఈరోజు దుబాయ్ తినడానికి తిండి లేకపోయినా గడ్డి వేస్తే కూడా గడ్డి మొలదు అక్కడ. అయినా సరే ప్రపంచంలో శక్తివంతమైన దేశం, సంపన్నమైన దేశం. బికాస్ ఆఫ్ ఓన్లీ శత్రు దేశాలతో పడ్డప్పుడే. ఈరోజు ఇండియా పాకిస్తాన్ నిజంగానే అంత స్పిరిట్తో ఆడుతుంది అని అంటే ఖచ్చితంగా శత్రు దేశం చాలా బలమైంది అని అన్నప్పుడు ఇండియా ఇంకా బలంగా ఆడాలనుకుంటుంది. శత్రువు ఎక్కువ పెంచుకోవాలి అని చెప్పడం కాదు, నాకు ఫ్రెండ్స్ మీద ఉన్న నమ్మకం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఉన్న ఫ్రెండ్, ఏకైక ఫ్రెండ్ నాకు శ్రీకాంత్. ఎందుకంటే ఈ హైదరాబాద్కి వచ్చిన తర్వాత 11 ఇయర్స్లో నాకు పరిచయమైన ఏకైక ఫ్రెండ్. ఆ తర్వాత కార్తిక్ వచ్చాడు, శ్రీకాంత్ అని ఇంకో ఫ్రెండ్ వచ్చాడు, ఇలా వస్తూ పోయారు. బట్ శ్రీకాంత్ అనేది 11 ఇయర్స్ నుంచి నా లైఫ్లో ప్రతి టైం ఉన్నాడు. సో వాని గురించి చెప్పాలి అని అంటే లైఫ్లో ఏం సాధించలేము అని అన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ అనిందంట. మహేంద్ర అనేవాడు మట్టిలో మాణిక్యం, వాడు పల్లెటూరు నుంచి వచ్చాడు. వీళ్ళ ఫాదర్ రైల్వే ఎంప్లాయ్. యాక్చువల్లీ వీనికి చాలా సోర్సెస్ ఉన్నాయి సక్సెస్ అవ్వడానికి. నాకంటే వెల్ ఎడ్యుకేటెడ్, నాకంటే పెద్ద కాలేజీలో చదివాడు, నాకంటే అన్నింటిలో బెస్ట్ వాడు. కానీ అదేంటో సక్సెస్ వరకు ఇచ్చేసరికి వాడు పాపం ఎంఎన్సీ కంపెనీ ఎంప్లాయీగా ఉండిపోయాడు. ఆ తర్వాత చాలా కష్టాలు పడ్డాడు. సివిల్స్ అన్నాడు, కాసేపు సివిల్స్ కొట్టలేకపోయాడు. అన్నీ ఉన్నా కూడా వాళ్ళ అమ్మమ్మకి నేను ఎలా కనిపించానో తెలియదు, కానీ వాడు వచ్చినప్పటి నుంచి కష్టపడుతూనే ఉన్నాడు. ప్రతిసారి ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. అంటే మా జీవితాలు రెండు పక్కనే ఉన్నాయి. వాడు ఒక 70-80 వేలు జీతం సంపాదిస్తూ ఉంటే నా టర్న్ ఓవర్స్ అన్నీ దానికి విరుద్ధంగా ఉన్నాయి. అంటే నా లైఫ్లో శ్రీకాంత్ నమ్మాడు బలంగా. నేను చేయలేనేమో కానీ నువ్వు చేస్తున్న ప్రతి రిస్క్ వెనకాల ఖచ్చితంగా ఒక పెద్ద సక్సెసే ఉంది, నీ పెద్ద అన్వేషణనే ఉందని చాలాసార్లు వాడే నన్ను సపోర్ట్ చేశాడు. అండ్ బలంగా చెప్పాలంటే మహేంద్ర సింగ్ ధోని ఉంటాడు మేడం. సినిమా చూశాను నేను, ఆయన బయోగ్రఫీలో MS ధోని అనే సినిమా లాంటివి చూశాను. లైఫ్లో వాడు పడిపోతున్న ప్రతిసారి వానికి బ్యాట్ కొనే ఛాన్స్ ఉండదు. వాణి అని ఎందుకు అన్నాను అంటే ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి. ఒక ఇండియన్ రిప్రజెంట్ చేసే కెప్టెన్ అలా అనకూడదు, కానీ ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఒరే అరే అనే అంటారు కాబట్టి వాడు వచ్చి
ఫ్రెండ్ వచ్చి అంటా ఉంటాడు ధోనికి, నీకు బ్యాట్ లేదంటే బ్యాట్ ఇస్తూ ఉంటాడు, బైక్ లేదంటే బైక్ ఇస్తూ ఉంటాడు, ఫ్లైట్ టికెట్కి ఛార్జెస్ లేకపోతే ఫ్లైట్ టికెట్కి ఛార్జెస్ పెడతా ఉంటాడు. ఆ రోజున ఎవరికి తెలుసు మేడం, మహేంద్ర సింగ్ ధోని ఇండియా క్రికెట్ టీంకి కెప్టెనే అయిపోతాడు ఏకంగా. స్టార్టింగ్ ఆడిన 5 మ్యాచ్ల్లో కూడా పెద్దగా ఏమి రాణించలేదు ఆయన. 6వ మ్యాచ్కి కూడా వాళ్ళ ఫ్రెండ్ చెప్పి పంపిస్తాడు, నువ్వు ఓపెనర్గా వస్తేనే సాధిస్తావు, నువ్వు మిడిల్ ఆర్డర్లో పనికిరావు అని వాడు నమ్ముతాడు చాలా బలంగా. అట్లా మహేంద్ర సింగ్ ధోని ఆయన చెప్పిన దాన్ని బట్టి రిక్వెస్ట్ చేసుకొని ఒక మ్యాచ్లో ఫస్ట్ అయితే ఓపెనర్గా దిగి 98 రన్స్ పాకిస్తాన్ మీద కొడతాడు. ఆ తర్వాత ఆయన కెరియర్ ఈ రోజున పెద్ద ఇదే ఉంటుంది. ఈ రోజున ఆయనకి ఏం తక్కువ ఉంటుంది చెప్పండి. సో అలాంటి నలుగురు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కరెక్ట్. ఇంతకీ మీ క్రికెట్ పూర్తిగా వదిలేసినట్టేనా? ఏమో జీవితంలో ఒక మిగిలిపోయిన కోరిక ఎలాంటిదంటే మేడం, అవునా, నేను దాని గురించి చాలా పెద్దగా చెప్పకపోయినా మీకు ఇందాక మీరు అడిగిన ఇదిలో, క్రికెట్ అనేది మొన్న రీసెంట్గా మేడం ఇది టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది ఇప్పుడు, లీగ్ ఒకటి. అందులో రామ్ చరణ్ ఉన్నారు, అందరు పెద్ద పెద్ద క్రికెట్ టీమ్ ఓనర్స్, సునీల్ శెట్టి, అక్షయ్ కుమార్, సచిన్ టెండూల్కర్, వీళ్ళంతా తీసుకొని ఆ టెన్నిస్ బాల్ స్టేడియంలో టెన్నిస్ బాల్తో బహుశా హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడటం. గ్రేస్ బాల్తో ఆడతాడు, క్రాక్ బాల్తో ఆడతాడు. అలాంటిది ఫస్ట్ టైం టెన్నిస్ బాల్తో ఆడితే అందులో ఒక పర్సన్ ఉన్నాడు మేడం, అమల్ అని ఏదో పేరుంది, జస్ట్ కరెక్ట్గా గుర్తులేదు. 2 చేతులు లేవు మేడం ఆయన, 2 చేతులు లేవు. మరి బాల్ ఎలా పట్టుకుంటాడు చెప్పండి, అవును కదా, బ్యాట్ ఎలా పట్టుకుంటాడు చెప్పండి. కరెక్ట్. ఆయన కాల్తో స్పిన్ బౌలింగ్ వేస్తున్నాడు లెగ్తో. బ్యాటింగ్ ఆడేటప్పుడు షోల్డర్తో ఇలా హెడ్ పెట్టేసుకొని బ్యాటింగ్ ఆడుతున్నాడు. చేతులే లేవు. ఆయన ప్యాషన్ చూడండి మేడం. క్రికెట్ అంటే ఒక్కొక్కరికి ఉండిపోతుంది. ఊరు నుంచి వచ్చి చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లను చూడండి మీరు, ఆయన ఎప్పటికీ సినిమా తీస్తాడో తెలియదు, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లల్ని ఎలా పోషిస్తాడో తెలియదు. కానీ ఆయన ఆ కళని నమ్ముకున్న వ్యక్తి, నిజంగానే నేను డైరెక్టరే కావాలని కూర్చున్న వ్యక్తి, ఎంత సంఘర్షణ జరుగుతుంది మేడం నిజంగా ఆయనకి. అట్లా ఒక చేయలేని అతనే క్రికెట్ని అంత బాగా ప్యాషన్ అని ప్రేమిస్తున్నప్పుడు, నాకు ఈరోజు నా జీవితంలో అన్నీ ఉన్నా ఒకటి ఏదైనా మిస్ అయింది అని అంటే అది క్రికెటే. రెండోది, నేను క్రికెట్ ఆడి ఏదో పెద్ద అచీవ్మెంట్ సాధిస్తానమ్మా, నిజంగానే నేను వెళ్ళి ఆ స్టేడియంలో అరుస్తున్నప్పుడు కోట్ల జనాభా ఉంటారు కదా, మరి 22 మంది ప్లేయర్లు ఉంటారు. అందరు అక్కడ విచిత్రం ఏంటంటే అందరం ఒకే జెర్సీలో ఉంటాం, ఒక టీం అయితే. మరి అంతమందిలో నువ్వు నన్ను ఎలా గుర్తుపడతావు అని అంటే, మా అమ్మ నిన్నప్పుడు నా కొడుకుని నేను కన్నా నేను గుర్తుపట్టలేనా నా కొడుకుని, ఖచ్చితంగా గుర్తుపడతా. అవునరా నాన్న, నువ్వు ఎప్పుడు ఆడతావు, అసలు టీవీలో ఎప్పుడు కనపడతావు అని. ఏమో ఇన్నాళ్ళకు నేనైతే పెద్ద ఏమంటారు హోటల్స్, రిసార్ట్స్, టెక్స్టైల్ ఫ్యాక్టరీస్ అవన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నా కూడా, ఇప్పుడు ఛానల్ సిగ్నేచర్ స్టూడియో సక్సెస్ఫుల్గా ఉన్నా, లక్కీగా కొన్ని ఇంటర్వ్యూస్ చేసి ఇలా టీవీలో కనిపిస్తున్నా. మీలాంటి వాళ్ళు ఉద్దండులు అని చెప్పే కొంతమంది జర్నలిస్ట్లో మీరు ఒకరు కాబట్టి, మీ చేత ఇలా ఇంటర్వ్యూలో కూర్చోవటం నిజంగా ఆ రోజున అంత చిన్న తాండి నుంచి స్టార్ట్ అయిన నా ప్రయాణం ఈరోజు మీ ముందు కూర్చునే అంతవరకు కూడా. ఇక ఈ లైఫ్ జర్నీలో ఏదన్నా అసంతృప్తి ఉండిపోయింది, ఎవడన్నా వచ్చి నీ ఆఖరి కోరిక ఏంటంటే, నేను బహుశా ఏమీ కోరుకోనేమో, క్రికెట్ ఒకటేనా, క్రికెట్ ఒకటే కోరుకుంటానేమో. ఒకసారి నేను జెర్సీ వేసుకొని ఆడి అదొక్కటైతే తీరని కోరికగానే మిగిలిపోయింది మేడం. నిజామాబాద్ లాంటి ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చినా కూడా ఇక్కడికి వచ్చి ఇన్ని హోటల్స్ పెట్టి, ఇంత సాధించి, ఛానల్ పెట్టి, ఇంత సక్సెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మీరున్నా కూడా ఇంకేం పెట్టుకున్నారు గోలు? ఏం కావాలి లైఫ్లో ఇంకా? అంటే మేడం, లైఫ్లో గోల్ అనేది ఇది అనుకోనేమీ లేదు మేడం. అంటే లైఫ్లో ఫస్ట్ టైం నుంచి నేను స్టార్ట్ చేసినప్పుడు హోటల్ పెడతానని ఎప్పుడు అనుకోలేదు, ఎయిర్లైన్స్లలో జాబ్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. చేసే పనిని చాలా బలంగా విశ్వసించిన మేడం. సపోజ్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెడుతున్నప్పుడు యూట్యూబ్ కాంపిటీటర్స్ని చాలా గట్టిగా అన్వేషించాను నేను, అంత ఈజీగా ఏం అన్వేషించలేదు. ఇప్పుడు సపోజ్ బీబీసీని కాంపిటీటరా అని అంటే, బీబీసీ నా కాంపిటీటర్ కానీ నా ఆశయం బీబీసీ లాంటిది కట్టాలి. అలాంటిది కట్టకుండా ఎలా ఉంటాము? ఒకప్పుడు చాలా సక్సెస్ స్టోరీస్ మీ ముందునే కదలాడుతూ ఉంటాయి. ఒక రిలయన్స్ని మనం కన్నా మన ముందు తరాలు చూస్తాయి. అంటే ఆ రిలయన్స్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, వాళ్ళ ఫాదర్ ఏ పెట్రోల్ బంక్లలో పనిచేశారు, అసలు ఇండియాకి నంబర్ 1 ప్రపంచంలోనే 4వ ర్యాంక్లో సాధించడం ఏంటి మేడం? ఆయన ఏమన్నా 80 స్టూడెంట్ బ్యాక్గ్రౌండా? పెట్రోల్ బంక్లో పనిచేసిన ఆయన ఉండటం ఏంటి? నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్మి దేశానికి ప్రధాని అని ఊరికే అనేస్తాం కానీ మేడం, ఈ రోజున ఏదన్నా ఈ భారతదేశంలో ఒక సమీకరణం జరగాలి అని అంటే ఆయనే అవసరం. అంత పెద్ద హోదాలో వెళ్ళి కూర్చున్నాడు అతను. సో ఇక్కడ గోల్ అనేది ఇది అని చెప్పలేను కానీ మేడం, వాళ్ళు కూడా ఇది అనుకొని అంటుండొచ్చు. మోడీ గారు ఎవరన్నా ప్రైమ్ మినిస్టర్ అవుతా అనుకొని స్టార్ట్ చేశాడు మేడం, అంబానీ గారు ఏమన్నా
ఇండియాలోనే నంబర్ 1 అవుతారని స్టార్ట్ చేశారు. చేసే పనిని చాలా బలంగా విశ్వసించాడు. కాంపిటీటర్స్ని ఈరోజు కూడా ఒక జియో ఎలాంటి కాంపిటీటర్స్ని అనాలిసిస్ చేస్తుంది అని అంటే ఎయిర్టెల్ ఏం జరుగుతుంది, వడాఫోన్లో ఏం జరుగుతుంది. మీరు అప్పట్లో చూసిన ఐడియా సిమ్ కార్డ్స్ ఇప్పుడు ఇవేం లేవు. జియో ఫస్ట్ సారి ప్రవేశపెట్టినప్పుడు ఆఫర్ని చూస్తే ఫ్రీగా సిమ్ కార్డ్ ఇస్తున్నారు అని అనుకున్నారు. కానీ ఆయన ఫ్రీగానే ఇచ్చి ఈరోజు ఆయన చెప్పిందే వేదం అన్న దానికి తీసుకొచ్చాడు. అంటే అంత బాగా అనాలిసిస్ చేయాలి అనే కళలు ఖచ్చితంగా కంటూ గోల్ ఏమన్నా ఇది ఉంది అని అంటే ఏమో నేను చెప్తే ఏదన్నా అవుతుంది అని చెప్పి అమ్మ అంటుంటారు. కొన్నిసార్లు మీరు కూడా అన్నారు. ఒక పక్క సుమన్ టీవీ, ఒక పక్క ఐడ్రీమ్, మధ్యలో సిగ్నేచర్ స్టూడియో ఉంటే చాలు అని సంవత్సరంన్నర క్రితం అనుకున్నా. ఏమో భారతదేశంలో గొప్ప గొప్ప వాళ్ళు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఇలానే మొదలుపెట్టారు. అయితే అలా ఏమన్నా అవ్వాలని ఉంది మేడం. వాట్ అబౌట్ రాజకీయాలండి? రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్ట్ మేడం. ఎంత ఇంట్రెస్ట్ అంటే మేడం, రాజకీయ నాయకులు ఎంత గొప్పలు అంటే ఈ రోజుల్లో అన్నీ తెలిసినా మౌనంగా ఉంటారు. నువ్వెంత దోచుకున్నావు అని అంటే నాకంటే ఎక్కువ దోచుకున్నావు అని చెప్తారు తప్పితే. కానీ వాస్తవ పరిస్థితులు చెప్పాలి మేడం, భారతదేశం ఎంత నీచంగా అంటే ఇలా అనకూడదు, అసలు అనకూడదు. బట్ ఏకీభవిస్తారని అనుకుంటున్నా, చూసేవాళ్ళు కూడా ఏకీభవిస్తారని బలంగానే విశ్వసిస్తున్నా. చాలా బిటర్ ఫ్యాక్ట్ ఆఫ్ ఇండియా ఏంటంటే, ఇండియా అంటే ఓ పల్లెటూరు పట్టుకొమ్మలు భారతదేశానికి అని అనుకుంటే పల్లెటూరు నుంచే స్టార్ట్ చేద్దాం. ఇక్కడ ఒక అంగన్వాడీ స్కూల్ వ్యవస్థను తీసుకోండి మేడం. ఒక్కడే టీచర్ ఉంటాడు. 5వ తరగతి వరకు అక్కడ పిల్లలు చదవాలి. ఒక డబ్బుండి మిడిల్ క్లాస్ ఉన్న పిల్లల్ని ఎక్కడ చదివిస్తారు మేడం? ప్లే గ్రూప్లో చదివిస్తారు. నర్సరీ నుంచి స్టార్ట్ చేస్తారు, ఎల్కేజీ, యూకేజీ. ఈ 4 ఇయర్స్లో వానికి ఎంత స్ట్రెంగ్త్ ఉంటుంది మేడం? ఫైనాన్షియల్ అని కాదు, మెంటల్గా పిల్లలు ఎంత స్ట్రాంగ్ అవుతారు. అదే అంగన్వాడీ స్కూల్కి వెళ్తుంటే ఒకే టీచరు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు పాఠం చెప్పాలి. 40 మందికి ఏ పాఠం చెప్తాడు మేడం? 5-6 ఇయర్స్ కూర్చోబెట్టి 5వ తరగతి నుంచి వాడు 6వ తరగతి హైయర్ స్కూల్కి వెళ్తాడు. అది గవర్నమెంట్ స్కూల్ అంటారు, మళ్ళీ హై స్కూల్ అంటున్నాం మనం. నర్సరీలోనే ఒక ఇంటర్వ్యూలో మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, దుబాయ్ కింగ్ అంటుంటాడు, ఎందుకయ్యా మీ దేశంలో కనీసం ఒక మొక్క మొలవదు, ఎడారి ప్రాంతం, తాగడానికి కూడా మంచినీళ్ళు ఉండవు, ఏదైనా మీరు ఫిల్టర్ చేసుకొనే తాగాలి. జస్ట్ క్యాజువల్గా మనం బకెట్ వాటర్ ఊరికే పోసేస్తాం. ఒక బకెట్ ఏం కర్మ, 100 బకెట్ల వాటర్ కూడా ఫ్రీగా పోసేస్తాం. వానికి ఆ వాటర్ విలువ తెలుసు. అలాంటిది దుబాయ్ ఇంత పవర్ఫుల్ ఎలా ఎదిగిందబ్బా మీకు అని అంటే, మాకు మా దేశం పట్ల ఉన్న రెస్పెక్ట్, మాకు మా దేశం పట్ల ఉన్న ప్యాషన్, ఇన్ని ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నా అందులో నంబర్ 1 మేము ఎలా ఉండాలి అని మేము విశ్వసించామో అలానే మా దేశాన్ని కట్టాం. యూ ఇండియన్స్, యూ డోంట్ హ్యావ్ అ క్లియర్ గోల్ అండ్ యూ డోంట్ హ్యావ్ అ కంట్రీ. అంటే మనం దేశాన్ని మీరు ఎక్కువగా ప్రేమించారు, దేశభక్తి అని ప్రదర్శిస్తారు, కానీ ఇంటర్నల్గా మీకు ఉండదు అని అంటారు. ఈరోజు ఏ రాజకీయ నాయకుడికి తెలియదు మేడం, అంగన్వాడీ స్కూల్లో ఒక చిన్న పల్లెటూరులోనే 40 మంది పిల్లల భవిష్యత్తు ఎవ్రీ ఇయర్ నాశనం చేస్తూ ఉంటారు. అంటే ఇండియా మొత్తంలో అవసరం లేదు, ఒక తెలంగాణ స్టేట్లో నుంచి అయినా ఏపీ స్టేట్ నుంచి తీసుకోండి మీరు, ఎవ్రీ ఇయర్ ఎంతమంది పిల్లల భవిష్యత్తు ఆడుకుంటారు మేడం. ఆ తర్వాత వాడు 5వ తరగతి 6వ తరగతి వస్తాడు, హై స్కూల్లో చదువుతాడు, వాడికి చదవబ్బలేదని వాడు డిసైడ్ అయిపోతాడు. ఆ తర్వాత లారీ డ్రైవర్లని, క్లీనర్స్ అని ఎప్పటికప్పుడు పుడుతూనే వస్తాడు, వాడే లేబర్ అవుతాడు. నిజంగా ఈ ఇండియాని కట్టేది రాజకీయ నాయకుడు కాదు మేడం, ఒక కార్మికుడే కడుతున్నాడు అని అనిపిస్తుంది. మీరు హైటెక్ సిటీకి వెళ్ళండి, హై రైజ్లు చూడండి, అక్కడ మేస్త్రి పనులు చేసి ఆ ఇండియాని నిజంగానే ఒక ఐటీ కంపెనీ అని చెప్పి ఆ హైదరాబాద్కి అదే సైబర్ సిటీనే, సైబర్ టవర్ని ఇంత తలమానికంగా చూపిస్తుంది. దాన్ని కట్టింది ఎవరు మేడం? మీ దగ్గర ఎన్ని ఫైనాన్షియల్స్ అన్నా ఉండండి, ఒక కార్మికుడు లేకపోతే ఈరోజు అక్కడ ఇటుక పెట్టేటోడు ఉండడు, బ్రిక్స్ పెట్టేటోడు ఉండడు. అలాంటి కార్మికులను నిజంగానే మనం గౌరవించాలి. వాళ్ళే ఇండియన్ కడతారు అని అంటారు. ఫైనాన్షియల్గా ఏ పొలిటికల్ లీడర్ కట్టాడు మేడం అది. ఇప్పుడు చాలా కష్టపడి ఒక ట్యాక్సేషన్ కడతాడు ఒక బిజినెస్ మ్యాన్. సరిగ్గా పట్టించుకొని తల్లిదండ్రులు పిల్లలు ఉంటారు, తల్లిదండ్రుల్ని పట్టించుకోక అనాథాశ్రమంలో వదిలేస్తారు, లేకపోతే వాళ్ళని ఇండిపెండెంట్గా వదిలేస్తాడు. వాడు పోషించకపోతే ప్రభుత్వాలు పోషిస్తున్నాయి, పెన్షన్ రూపంలో 3,000 కడతాడు వాడు. ఆ 3,000 పెన్షన్ వస్తే ఇంకో ప్రభుత్వం వచ్చి 4,000 అంటారు. ఇండియా నిజంగా ఎంతగా బాగుపడిందిరా అంటే, మేము పెన్షన్ ఇస్తున్నాం, ఫ్రీగా రేషన్ ఇస్తున్నాం, ఫ్రీగా అన్నీ ఇస్తున్నావు, కానీ ఇవ్వాల్సిన ఎడ్యుకేషన్ స్ట్రాంగ్ ఇవ్వట్లేదు, ఇవ్వాల్సిన వైద్యం. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళ పిల్లల్ని బిడ్డల్ని తీసుకుపోయి అక్కడ చదివించమనండి చూద్దాం, అక్కడ ఆపరేషన్ చేయించుకోమనండి గవర్నమెంట్ హాస్పిటల్. ఇది నిజంగానే అంత చాలామంది అన్న నన్ను జోక్గానే తీసుకుంటారేమో, కానీ నిజంగానే ఒక రాజకీయ నాయకుడు ప్యాషన్తో గనక కూర్చుంటే, యోగి ఆదిత్యనాథ్ని ఊరికే పొగడట్లేదు మేడం. 10 ఇయర్స్లో 18 ఎయిర్పోర్ట్లు కట్టాడు మేడం ఒకే రాష్ట్రంలో. 70 సంవత్సరాల్లో కేవలం 3 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అక్కడ. 10 సంవత్సరాల్లో ఎలా కట్టుకోగలిగాడు మేడం అంతా? ఎలా సాధ్యమవుతుంది అసలు ఒక స్టేట్కి? ఈరోజు అంత పేదరికాన్ని నిర్మూలించడానికి
మతం అడ్డు కాకూడదు అని చెప్పేసి మత మార్పిడులు జరగకూడదు అనేది, అంటే ఇక్కడ మత మార్పిడి జరిగినంత మాత్రాన దేశం బాగుపడిపోద్ది అనేది కాదు మేడం రూల్. ఆయన చాలా సమీకరణాన్ని ఎంత బలంగా నమ్మాడంటే, డెవలప్మెంట్ని ఎంత బాగా నమ్మాడంటే, ఈ దేశాన్ని ఎంత బాగా ప్రేమించాడంటే, ఇస్లామిక్ కంట్రీ అన్నప్పుడు అక్కడ వాడు ఇప్పుడు పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ అని అంటాడు, ఇది హిందుస్థాన్ అంటాడు, కానీ ఇక్కడ హిందువులు ఉండరు. అంటే మీరు నమ్మే విశ్వసించినా, మీరు ఇప్పుడు సపోజ్ హిందుత్వాన్ని మీరు ప్రేమించారు, ఈ దేశం విడిపోయిందే మతం మీద. అది ఇస్లామిక్ కంట్రీ, హిందూ దేశం కింద విడిపోయింది హిందుస్థాన్ అంటున్నప్పుడు. సో ఆయన ఎంత బలంగా నమ్మాడు అని అంటే, నా ఒక్క రాష్ట్రాన్ని చేశాడు. ఇన్ ఫ్యూచర్లో వీలైతే నాకు తెలిసి ఆయన ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా హిందుస్థాన్ చేస్తాడు. నా టాపిక్ అది కాదు కానీ, బట్ ఈ రోజు నన్ను మీరు ఫ్రీ పెన్షన్ ఇస్తారు, ఫ్రీ రేషన్ ఇస్తారు, ఫ్రీ ఎవ్రీథింగ్ చేశారు. కానీ చేయాల్సింది మాత్రం ఒక విద్యని, ఒక వైద్యాన్ని మాత్రం ఖచ్చితంగా ఎంత పాష్గా నిర్మించవచ్చు అంటే మేడం, ఒక ప్రైవేట్ కంపెనీ, ఆఫ్టర్ ఆల్ చిన్న కంపెనీలే, జిఎంఆర్ఎం అంత పెద్ద కంపెనీ ఏం కాదు మేడం, ఇండియన్ రూల్ చేసేది అంత పెద్దగా ఉంది. కానీ వాడి మెయింటెనెన్స్ చూడండి, ఎయిర్పోర్ట్లోకి వెళ్తే వాళ్ళ లాబీస్ చూడండి, వాళ్ళ లాంచెస్ చూడండి, వాళ్ళ వాష్రూమ్స్ చూడండి, వాళ్ళ రోడ్స్ చూడండి, వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చూడండి. ఒక చిన్న కంపెనీని సాఫ్ట్వేర్స్ పెట్టి అంత బాగా అడ్మినిస్ట్రేషన్ రన్ చేస్తున్నప్పుడు ఒక వ్యవస్థ మీ చేతిలో ఉంది సార్. ఈ ప్రపంచంలో మేధావి ఎవడని ఉన్నాడంటే ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ఏ. వాళ్ళు రాజకీయం 10వ తరగతి చదవని చేతిలో కీలుబొమ్మలుగా ఉంటున్నారు. ఇక విచిత్రం ఏంటంటే, ఇదే ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ ఇండియాలో జరుగుతున్న దాని గురించి ఏదైనా మాట్లాడండి అంటే ఉద్యోగం పోతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ నోరులే మూసుకుంటున్నారు. ఇంకెవరు మాట్లాడతారు మేడం? ఇక ఇదే రాజకీయాలు సినిమా చూపించుకోవాలా మనం. ఈ కాంగ్రెస్ వాడు వచ్చి ఆ బీజేపీని తిట్ట, ఆ బీజేపీ వాడు వచ్చి ఈ బీఆర్ఎస్ని తిట్ట, వాడేమో కొన్ని ఉచిత పథకాలు ఇస్తాడు, వీళ్ళు కొంత ఉచిత పథకాలు ఇస్తారు. ఇక ఎవరు మేలుకోవాలంటే ఇండియా కంపల్సరీ యువతనే మేలుకోవాలి. ఇప్పుడున్న మొత్తం ప్రపంచ దేశాలలో హయ్యెస్ట్ యంగ్స్టర్స్ కలిగిన దేశం మన ఇండియానే అంటారు మేడం యాక్చువల్లీ. మరి ఇంతమంది యంగ్స్టర్స్ను ఎవరిని ఎంచుకుంటే బాగుంటుంది అనే హక్కు వీళ్ళకే కల్పించారు. కనీసం వీలైనా వీళ్ళ పేరెంట్స్కి చెప్పి మంచి నాయకుడిని ఎంచుకుంటే ఈ ఉచితాలు అంటే ఒకప్పుడు తెలంగాణ కావాలని గొడవ చేశారు కదా మేడం, ఆంధ్ర కావాలని, తమిళనాడు కావాలని, గుజరాత్ కావాలని, భారతదేశమే ఒక సపరేట్ దేశం కావాలని ఎలాగైతే కోరి ఈ దేశాన్ని సపరేట్ చేసుకున్నారో, ఈ యువతంతా కలిసి ఒక కోరిక ఏంటంటే, ఉచితాలు లేని రోజున మన భారతదేశం ఒక చైనాని, ఒక యుఎస్ని, ఒక జపాన్ని, ఒక జర్మనీని దాటి ఇప్పుడు జీడిపి పరంగా మనం 5వ స్థానంలో ఉన్నాం. ఖచ్చితంగా యువతంతా కలిసి మాకు ఉచితాలు వద్దు మొర్రో, మాకు ఖచ్చితంగా డెవలప్మెంటే కావాలి, మాకు ఎవడన్నా ఓటుకి కనుక ఖచ్చితంగా ఎవరన్నా నోటిస్తే అక్కడే తొక్కాల వాడిని, ఉచితాలు ఇస్తే వాడిని కూడా తొక్కాలి. అలాంటి రోజు నిజంగానే సంకల్పించి రోడ్ల మీదకి వచ్చి ఆ రోజున రాస్తారోకోలు చేశారు, ధర్నాలు చేశారు. కానీ ఇండియా నిజంగానే ఇవన్నీ తప్పించుకొని, ఉచితాల నుంచి తప్పించుకొని బాగుపడితే అదే 10,000 మేడం. అది యువతకున్న స్ట్రెంగ్త్. అందరు కలిసి అలా చేయాలని అయితే ఒక కోరిక ఉంది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత జిఎస్టీ అనే దాని మీద మీ ఒపీనియన్ ఏంటి యాక్చువల్లీ? అండ్ నెంబర్ 1 కదా మేడం, జిఎస్టీ అనేది లేకపోతే ఇంతకుముందు లగ్జరీ ట్యాక్స్ అని, వ్యాట్ ట్యాక్స్ అని, సర్వీస్ ట్యాక్స్ అని 3 ట్యాక్స్లు వేసేవాళ్ళు. మీకు నిజంగానే లగ్జరీ దొరకకపోయినా వాడు లగ్జరీ ట్యాక్స్ వేస్తాడు. స్టార్ హోటల్లో మీరు స్టే చేసినా, స్టార్ ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేసినా, ఒక స్టార్ మాల్లోకి వెళ్ళి వాడు సెంట్రల్ ఏసీ వాళ్ళ నామ్స్ ప్రకారంగా వాడు ఇవ్వాలి మీకు ఇవ్వాల్సినవన్నీ. సో లగ్జరీ ఇచ్చినా ఇవ్వకపోయినా చిన్న కొట్టోడు కూడా లగ్జరీ ట్యాక్స్ వేసేస్తాడు మీకు. వ్యాట్ ట్యాక్స్ అనేది కామన్ ఎక్కడైనా. సర్వీస్ అనేది మీకు ది బెస్ట్గానే దొరకాల. సపోజ్ మీరు ఎయిర్లైన్స్లో కూర్చున్నారు, కావాల్సిన వాటర్ మీకు రాలేదు, మాల్లోకి వెళ్ళారు, కావాల్సిన సెంట్రల్ ఏసీ దొరకలేదు, వాడు వచ్చి కొంత హాస్పిటాలిటీ మీకు చూపించలేదు, ఉన్నా లేకపోయినా లగ్జరీ ట్యాక్స్ అనేది, వ్యాట్ ట్యాక్స్ అనేది, సర్వీస్ ట్యాక్స్ అనేది కామన్గా వేసేవాళ్ళు గతంలో. అండ్ ఇన్ని ప్రపంచంలో టాప్ నెంబర్ 1 దేశం ఏది మేడం జీడిపి పరంగా? యుఎస్, తర్వాత జపాన్, జర్మనీ, చైనా, ఆ తర్వాత మన దేశం ఉంది. బాగుపడాలంటే ఖచ్చితంగా ట్యాక్సేషన్ వల్లనే బాగుపడుతుంది మేడం. దేశంకు ఉన్న రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది మేడం? ట్యాక్స్ రూపమే కదా, నథింగ్ ఎల్స్. ఒకవేళ అగ్రికల్చర్ నుంచి వస్తుందన్నా కూడా అది ట్యాక్సే. దేశ జీడిపిలో ఎక్కడి నుంచి రావాలన్న ఒక గవర్నమెంట్కి ఉన్న ఏకైక మార్గమే ట్యాక్స్. ఇంకా దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ టు గెట్ రన్ టు ద గవర్నమెంట్. సో కంపల్సరీ జిఎస్టీ 1 నేషన్ 1 ట్యాక్స్ అని చెప్పినప్పుడు, గతంలో ఇప్పుడు నేను బిజినెస్ మ్యానే మేడం, నేను కూడా తప్పించుకోవడానికి చాలా దారులు వెతికేవాడు. ఈ సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్ ఇవన్నీ ఉన్న టైంలో మాన్యువల్గా ఉండి మేము తప్పించుకోవడానికి చాలా దారులు ఉండే. ఈరోజు జిఎస్టీ వచ్చిన తర్వాత మా బ్యాంక్లో పడే ప్రతి రూపాయి ఆ జిఎస్టీలో ఇంటర్లింక్ చేశాడు. సో 1 రూపాయి కూడా తప్పించుకోవడానికి లేదు. ఏ అమౌంట్ పడ్డా ఇప్పుడు మేము ఈ కార్బోన్స్లో ఉంటే 18% పే చేయాల్సిందంటే అది మేము సంపాదించింది ఏం కాదు.
అది ప్రజల నుంచి వచ్చిన ట్యాక్సే. అంతే కదా. సపోజ్ ఒక హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాడంటే వాళ్ళ స్లాబ్లో నుంచి 18% ట్యాక్స్, అంటే 18% కస్టమరే పే చేస్తున్నాడు. ట్రూ. అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఆ ట్యాక్స్ అనేది. సో ప్రతి కామన్ మ్యాన్ ఒక ట్యాక్స్ని పే చేస్తున్నాడు. కానీ దౌర్భాగ్యం ఎక్కడ ఉందనంటే, ఇక్కడ ఏ గవర్నమెంట్ని నేను నిందించట్లేదు, కానీ ఉచితాల వల్ల రెస్పాన్సిబుల్గా ఉండాల్సిన ఒక కొడుకు తల్లిదండ్రులను చూసుకోకపోతే పాపం గవర్నమెంట్ ఆదుకోక తప్పదు. కానీ అదే చట్టాలని కనుక కఠినంగా చేసి నిజంగానే వీళ్ళ తల్లిదండ్రులను చూసే వాళ్ళు ఎవడైతే ఉన్నాడో వాడు కనుక టైంకి తల్లిదండ్రులను బాగా చూసుకోకపోతే వాడిని అరెస్ట్ చేసేయండి, చంపేయండి, వాడిని ఉరేసేయండి, ఏమైనా చేసేయండి వాడిని. లేదు మేడం, బడ్జెట్లో చూసినట్లయితే కోట్ల రూపాయలు ఉంటుంది, కోట్ల రూపాయలు. ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు దిగిపోయినప్పుడు అప్పుడు 150 రూపాయలు వింటుండే పెన్షన్, 3000 చేశారు పెద్ద ఆయన. ఒక బిజినెస్ మ్యాన్ అయినా, ఒక కామన్ మ్యాన్ అయినా, మీరు బస్ టికెట్ తీసుకుంటారు, చాక్లెట్ తీసుకుంటారు, శారీ కొంటారు, బట్టలు కొంటారు, వాచ్ కొంటారు, కళ్ళద్దాలు కొంటారు, హెయిర్ కట్, ఎక్కడికి పోయినా ట్యాక్స్ ఉంది మేడం మీకు. అవన్నీ మీరు కడుతున్నాయి, మేము కడుతున్నాయి, అందరు కడుతున్నాయి. కానీ అక్కడ ఒకడు నిస్సాయ స్థితిలో ఉన్నాడు, ఒకడు దొంగనా కొడుకు, వానికి ఒక రెస్పాన్సిబిలిటీ లేదు, తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, కానీ ఎక్కడో విసిరి పారేస్తూ ఉంటారు వాళ్ళు. దాన్ని ప్రభుత్వం ఈ రోజున చట్టాల రూపంలో చేయకుండా ఉచితాలు ఇచ్చేసి చాలా వీక్ కంట్రీ అయిపోయింది మేడం మంది. భారతదేశంలో ఎన్ని ఖనిజాలు ఉన్నాయి మేడం. గోల్డ్ ఇక్కడే దొరుకుతుంది, డైమండ్ ఇక్కడే దొరుకుతుంది, మీకు ఐరన్ ఇక్కడే దొరుకుతుంది, స్టీల్ ఇక్కడే దొరుకుతుంది, కాంక్రీట్ ఇక్కడే దొరుకుతుంది, ఎర్రమన్ను దొరుకుతుంది, అన్ని మన్ను దొరుకుతాయి ఇక్కడ. చెప్పుకోవడానికి నవ్వుచుగా ఉన్నా అక్కడ ఎడారి దేశం, అరబ్ కంట్రీలో అలా మట్టి వాళ్ళకి పనికిరాదు మేడం బిల్డింగ్స్ కట్టుకోవడానికి. ఆ విషయం తెలుసా? 165 ఫ్లోర్ల బుర్జ్ ఖలీఫాని కట్టాడు కదా, వరల్డ్ రికార్డ్ కట్టాడు కదా, దానికి వాడిన మట్టి ఎక్కడిది మేడం? డెజర్ట్లో ఉన్న ఇసుక పనికిరాదు, వాడు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఖచ్చితంగా మన కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, పాకిస్తాన్ నుంచో ఏ బంగ్లాదేశ్ నుంచో ఎక్కడి నుంచో వాడు ఇంపోర్ట్ చేసుకొని ఆ బిల్డింగ్ కట్టాలి. ఐరన్ స్టీల్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం? వానికి ఏమైనా ఐరన్ మైనింగ్స్ ఉన్నాయా? ఐరన్ మైనింగ్స్ అన్ని ఉన్నాయి ఇండియాలోనే, అన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి మీరు. ఇటుక, ఐరన్, గ్లాస్, ఎవ్రీథింగ్. రోడ్ వేయాలన్నా కూడా మీరు అన్ని చేసుకోవాలి. ఇక్కడ అన్ని ఇక్కడే దొరుకుతాయి, అన్ని వనరులు ఉన్నా మనం దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో ఎంత ప్యాషన్ ఉండాలో ఒక పొలిటికల్ లీడర్కి బయటికి వచ్చిన తర్వాత మీరు చూడండి. సో అవకాశం ఇస్తే ఇక మాలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఏమి ఇస్తారు, కానీ మేము సూట్ కేసులు తీసుకుపోయి డబ్బులు ఇవ్వకపోతే టికెట్లు అయితే మాకు ఇవ్వరు. కానీ ఏమన్నా ఉంటే ఇదే స్టూడియోలో కూర్చొని నీతులు బోధిస్తూ ఉండాలా. ఏదో ఒక రోజు ఎవరైనా మేల్కోకపోతారా, ఆ రోజులు రాకపోతే అని. ఇప్పుడు బాధ ఎక్కడేస్తుంది అంటే మేడం, 50 సంవత్సరాల తర్వాత అంజలి ఉండదు, మహేందర్ ఉండడు. ఏం సృష్టించాలన్నా, మన గురించి ఎవరైనా చెప్పుకోవాలన్నా ఈ 50 సంవత్సరాలను చేసుకోవాలి. అందులో ఇంకో 30 సంవత్సరాలు పోయిన తర్వాత మనకి ఏవి పని చేయాలి, నేత్రాలు పని చేయదు, చెవులు పని చేయదు, చేతి పని చేయదు, కాలు పని చేయదు. ఇక అదృష్టం ఉంటే గుండె పని చేస్తుందో లేదో కూడా తెలియదు. సో ఏం చేయాలని ఒక 20 సంవత్సరాల్లో చేయాలి. ఇక కొంతమంది అంబిషియస్గా చేస్తుంటారు, ఇక అందులో మనం కూడా ఒకళ్ళు ఉండటం అదృష్టం. నిజంగానే రాజకీయ పరంగా ఎవడన్నా అవకాశం ఇస్తే దిశా వహించి నేను చెప్పినట్టే ఓ మోడర్న్ కాన్స్టిట్యున్సీని బిల్డ్ చేసి అది ఇండియా కన్నా గిఫ్ట్ చేయాలని ఉంది. ఇక అదృష్టం బాగుంటే ఖచ్చితంగా ఇందాక చెప్పిన నీతులన్నీ నాకు వర్తిస్తాయి. కాబట్టి మన విలేజ్లోనో, మన కాన్స్టిట్యున్సీలోనో, మన మండల్లోనే ఆ ఖనిజ సంపదలన్నీ దొరుకుతుంటే ఖచ్చితంగా వాడి ఒక రోజు నిజ రూపంలో చూపించాలని అయితే ఉంది. సో అవకాశం వస్తే ఖచ్చితంగా రాజకీయాల్లోకి వచ్చి ఇవన్నీ చేసి చూపించాలని అయితే ఉంది మేడం. ఈ ప్రశ్నతో ముగిస్తాను, ఎందుకంటే 2 hours అయింది కరెక్ట్గా. మనం ఎందుకన్నా ఇబ్బంది పెట్టను ఎక్కువ. మీ గంట అయినా ప్రాబ్లం లేదు, మీరు వదిలేసినా మేము వదలడం లేదు, పర్లేదు అడగండి. అంటే మీ ఉద్దేశ ప్రకారం ప్రేమ అని అంటే? మేడం నిజం చెప్పాలంటే మంచి ప్రశ్నే ఇది, కానీ నేను సరిగ్గా ఆన్సర్ ఇస్తానో లేదో నాకు తెలీదు. రీజన్ ఏంటంటే, మనిషి నిజంగా ఏదైనా దప్పిగా కొని అవసరంలో ఉంటాడు అని అంటే డబ్బు కాదంట మేడం, అది దాహం ఏం వేసినా. ఎందుకంటే ఈ రోజున ఇవన్నీ ఈజీగా దొరుకుతుంటాయి. ఒక్క ప్రేమ మాత్రమే నాకు తెలిసి చాలా కాస్ట్లీయెస్ట్ థింగ్ అనుకుంటా. ఒక తల్లి ఇచ్చే ప్రేమ కొడుకు కావచ్చు, పిల్లలు కావచ్చు. ఓ తల్లి దొంగనా కూతురు అయితే అనుకుందాం, తల్లిని ఇలా ఎవరు అనరు. నిజంగా ఆమెనే దొంగనా కూతురు అయితే అలా పిల్లల భవిష్యత్తు ఏముంటుంది మేడం? నిజంగా ఆమెకు ప్రేమ ఉంటేనే వీళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. ఒక భార్యకి మొగుడి మీద ప్రేమ లేకపోతే వాని భవిష్యత్తు ఏంది మేడం? నరకమే కదా. సో వానికి ఇంకొకళ్ళ మీద ఉన్న ప్రేమైనా, ఈయనకి ఈ సొంత భార్య భర్త మీద ఉన్న ప్రేమైనా, ప్రేమ లేని చోటున ఖచ్చితంగా ప్రేమించబడటం కూడా ఒక అదృష్టం అంటారు కదా మేడం. ప్రేమ అనేది నిజంగా చాలా పెద్ద బలమైన పదం మేడం. అంతే దయాదాక్షిణాలు దేవుడికి కూడా మన మీద అంతే ప్రేమ ఉండాలంట నిజంగా. వాళ్ళు ఉండబట్టే ఈరోజు నరేంద్ర మోడీ అయినా, అంబానీ అయినా, అబ్దుల్ కలాం అయినా, స్టీవ్ జాబ్స్ అయినా వీళ్ళంతా అయ్యారేమో అనిపిస్తుంది నాకు. కానీ అంటే ఆయన ఎవరి ప్రేమ మరి, ఎవరి చల్లని దీవెనలో ఎవరి చల్లని ప్రేమో తెలియదు.
నిజంగా ప్రేమ అంటే మేడం ఒక నమ్మకం. అది తల్లి నుండి పిల్లలకైనా, తల్లి లేని టైంలో పిల్లలు చేసే పనులు కావచ్చు, భర్త లేనప్పుడు భార్య చేసే పని కావచ్చు, లేదా భార్య లేనప్పుడు భర్త చేసే పని కావచ్చు. ప్రేమ అంటే ఇంకా నమ్మకమే మేడం, ఎందుకంటే చెప్పరావట్లేదు. కానీ వర్ణించలేకపోతున్న కారణం ఏంటంటే నేను కొంత అది నోచుకున్నట్టుగానే అనిపించింది. ఎందుకంటే మా అమ్మ ప్రేమించడానికి సిద్ధంగా ఉన్నా, పొందుకోవడానికి నేను లేను. ఈరోజు జీవితం అంతే ఒక పరుగైతున్నప్పుడు ఇప్పుడు మీరంతా ఒక రెస్పాన్సిబిలిటీస్ నాకు. ఇప్పుడు హోటల్ అన్నా, ఈ పిల్లలన్నా, ఎవరైనా ఒక 8 మంది వీళ్ళంతా రెస్పాన్సిబిలిటీసే. అమ్మకి నేను ఒక్కడనే, నాకు మీరంతా. కానీ బట్ అమ్మ నన్ను ప్రేమించాలి, నన్ను బాగా చూసుకోవాలి, ఆమె మమత ఏదైనా పంచాలి, ఆమె వండింది తినాలన్నా కూడా యోగ్యత లేదు నాకు. అంటే ఆమెకి టైం ఇస్తే కదా ఆమె ఇచ్చేది. అలా చాలాసార్లు కోల్పోతూ ఉంటాను, తల్లి ప్రేమనైనా లేకపోతే బిడ్డలైనా అంతే. అమ్మని ఎంత బాగా ప్రేమించాలనుకున్నా వీడు అక్కడికి పోలేడు. ఇంకా ప్రేమని ఎంత బాగా చెప్పాలని చాలా మనసులో ఉన్నా కూడా చెప్పలేకపోతున్న కారణం ఏంటంటే ఏమో అంత మంచిగా మాట్లాడడం ఏమో రావట్లేదేమో కానీ మేడం. ఇంతకీ మీరు ప్రేమించారా, ప్రేమించబడ్డారా? అలా చెప్పాలంటే ఫస్ట్ నుంచి అనుమానాలనే ప్రేమించింది. రైట్. తర్వాత ప్రతిసారి అంతే, అక్కడి నుంచే ప్రపోజల్స్ వచ్చినాయి, వాళ్ళ చేతుల్లో బందీగా నేనే ఉన్నా. కానీ నేను ప్రేమించబడ్డాను అంతే. కాబట్టి అదృష్టవంతుండే. ఈ సందర్భంగా మీరు రుణపడి ఉన్నాను అని చెప్పుకునే వ్యక్తులకి, లేదా థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, సారీ చెప్పాలనుకున్నా, ఎవరికి చెప్తారు? రుణపడి ఉంటాను అని అంటే మేడం, ఈ కట్టె కాలిపోయేంత వరకు అయితే ఖచ్చితంగా తల్లిదండ్రులకే రుణపడి ఉంటా. అంటే ఎంత గొప్ప కుటుంబంలో పుట్టామన్న దానికన్నా కూడా ఎంత గొప్ప తల్లిదండ్రులకు పుట్టామనేదే మ్యాటర్. ఇక ఈ జీవితంలో సారీ అని ఎవరికన్నా చెప్పాలని ఉంటే అది ఖచ్చితంగా స్టెఫీకే చెప్పాలి. ఆమె ఎవరు అనేది తనకి తెలిసిపోద్ది కాబట్టి ప్రస్థానం ఏం తీసుకురాను. ఇక అన్నిటికంటే మించి రుణం అనేది హైదరాబాద్కి ఉండాలి మేడం. ఎందుకంటే ఈ హైదరాబాద్లో చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఒక పెద్ద గొడుగు మేడం. మీకైనా రావులపాలెం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన ఒక చిన్న పిల్ల ఈరోజు ఇలా చేతులు కట్టుకొని ఇంతమందిని ఇంటర్వ్యూ చేయటం. అక్కడ మనీ ఉన్నాడు, 1-2 బ్యాగులతో వచ్చి ఉంటాడు. ఇక్కడ రంజిత్ ఉన్నాడు, రీసెంట్గా వాళ్ళ ఫాదర్ పాపం చనిపోయినప్పుడు ఆ పల్లెటూరుని చూసి వచ్చాను. అక్కడున్న ఆ చిన్న ఇల్లుని, వాళ్ళ అమ్మని, వాళ్ళ అన్నయ్యని, ఆ కుటుంబ పరిస్థితులన్నీ చూశాను నేను. చిన్నపిల్లోడే అయినా ఎలా నిలబడతాడు అని అనుకున్నాను. కరెక్ట్గా జరిగి వారం కాలేదు, మళ్ళీ పాపం వచ్చి వర్క్ మీద నిలబడాల్సి వస్తుంది. అది ఆయన రెస్పాన్సిబిలిటీ. కానీ నిజంగా రుణపడి ఉండాలి అని అంటారు కదా మేడం, హైదరాబాద్కి చాలామంది రుణపడి ఉండాలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతోడు 2 బ్యాగ్తోనే వచ్చాడు. లక్కీగా మనం అందరము, నేనైతే కొంత కోవకు చెందినవాడిని కాదు, నాకు అదృష్టం లేదు. కొంతకాలం బయట దేశంకి వెళ్ళి కష్టపడి రిటర్న్ వచ్చాను. కానీ లక్కీగా మీరంతా అదృష్టవంతులు, ఇదే హైదరాబాద్కి వచ్చారు, ఇక్కడే జీవితాన్ని చూశారు, ఇక్కడే కోల్పోయారు, ఇక్కడే పొందుకున్నారు, ఇక్కడే నిలబడ్డారు, ఇక్కడే నిల్చుంటారు కూడా ఇంకా బలంగా. సో ఏం రుణం అని ఉంటే ఈ హైదరాబాద్కి అని చెప్తాను నేను. ట్రూ. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. ఇబ్బంది పెట్టుంటే ఏమనుకోదు. లేదు మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.